నిందకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. నిందకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. నిందకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. నిందకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. 20వ వచనం 8వ వచనమే ఒక పాటగా దేవుని కృపలో రాయడం జరిగింది. నిందలలో, అవమానాలలో, ఒంటరితనములో ఆదరణ లేక, ప్రేమించేవారు లేక, నాకులాగా ఒంటరి జీవితాలకు ఎవరుంటే వారిని ఆదరించే దేవుడు యేసు ప్రభువు అని ధైర్యముగా నేను చెప్పగలను. కరుణించు వారి కొరకు కనిపెట్టి తిని, కరుణించు వారు నాకు లేకపోయిరి. కరుణించు వారి కొరకు కనిపెట్టి తిని, కరుణించు వారు నాకు లేకపోయిరి. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. నిందకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. నిందకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఆదరించేవారు ఎవరు నీకు లేరేమో, కష్టాలలో సమస్యలలో ఓదార్చేవారు ఎవరు నీకు లేరేమో. ఆదరణకర్త, ప్రేమస్వరూపి యేసు ప్రభు మనకున్నాడు. ఈ లోకపు మనుషులు ప్రేమలు మారిపోతాయి, కరిగిపోతాయి. కానీ నా యేసయ్య ప్రేమ అటువంటిది కాదు. ఓదార్చు వారి కొరకు కనిపెట్టి తిని, ఓదార్చు వారు నాకు లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టి తిని, ఓదార్చు వారు నాకు లేకపోయిరి. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. నిందకు నా హృదయము బద్దలాయెను, నీ కృపతో నేను బ్రతుకుచున్నాను. నిందకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. చప్పలు కొట్టండి. 8వ వచనం కూడా పాడుకుందాం. చివరి చరణంగా 8వ వచనం కూడా పాడుకుందాం. నా సహోదరులకు అన్యుడనైతి, నా తల్లి కుమారులకు పరుడనైతిని.
సహోదరులకు అన్యుడనైతి, నా తల్లి కుమారులకు పరుడనైతిని. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. నిందకు నా హృదయము బద్దలాయను, బహుగా నేను కృంగియున్నాను. నిందకు నా హృదయము బద్దలాయను, బహుగా నేను కృంగియున్నాను. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. థ్యాంక్ యూ బ్రదరు, చాలా బాగా ప్లే చేశారు. మీరు కనబడకపోయినా ఇక్కడ మాకు వినపడ్డారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము. యెహెజ్కేలు పుస్తకము 17వ అధ్యాయము. యెహెజ్కేలు పుస్తకము 17వ అధ్యాయము 24వ వచనం. చదువు తల్లి. అమ్మా, ఇక్కడ పిల్లలు చాలా అలరగా ఉన్నారు. ఇక్కడ ప్రార్థన చేసుకుందాం తల్లి. థ్యాంక్ యూ చదివినందుకు. మహాగణుడవు మహోన్నతుడు అయిన యేసయ్యా, చాలా పోరాటాలు, ఉదయకాలం నుంచి ఎంతో ప్రయాస, ఎంతో శ్రమ, ఎన్నో టెన్షన్లు అయ్యా. అయినప్పటికీ నీ సువార్త భారము కలిగి అయ్యా యేసయ్యా, ఎన్ని ఇబ్బందులు పడైనా నీ కార్యక్రమం జరగాలని, నీ ప్రేమ వార్త వినిపించాలని, బ్రతుకులను బాగు చేయాలని, అనేక జీవితాలను వెలిగించాలని దైవజనులు సంఘమందరూ కూడా ప్రయాసపడ్డారయ్యా. నీ దాసులను ప్రభువా మీరు కనికరించి ఈ సమయంలో మంచి వాతావరణం ఇచ్చారు నాయన. ముగింపు వరకు కూడా ఏ ఆటంకము లేకుండా చూడండి. క్రమముగా, మర్యాదగా, మీకు మహిమకరముగా, జయకరముగా, సంఘానికి క్షేమాభివృద్ధికరముగా, అనేకులకు రక్షణకరముగా, దీవెనకరముగా జరిగించండి. ఎవరు హృదయాలు ఏ స్థితిలో ఉన్నాయో నీకు తెలుసు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. ఈ సంఘ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. కుటుంబాల పరిస్థితి ఏంటో మీకు తెలుసు. యేసు ప్రభువా, నీ బిడ్డల్ని కనికరించి నువ్వు మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడితే ఆదరించబడతారు. నువ్వు మాట్లాడితే బలపరచబడతారు. నువ్వు మాట్లాడితే బ్రతుకుతారు, కార్యాలు జరుగుతాయి. ఇది దాసుని మరుగు చేయండి. ఒట్టివాణ్ణి, ఓటివాణ్ణి, బలహీనుడిని ప్రభువా నన్ను బలపరచండి. నాకున్న స్వర బలహీనత, శారీరక బలహీనత తొలగించి నీ ప్రభావముతో నింపి నా నోట మీ మాటలుంచి మాట్లాడుమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు. మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను. వాతావరణం కూడా, పరిస్థితి కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి సమయానికి నేను ముగిస్తాను. మీ ఫోన్లు సైలెంట్లో పెట్టండి. ఏడ్చే పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం అలా వెనక్కి తీసుకెళ్ళి చైర్లో కూర్చోండి. దేవుని వాక్యాన్ని అవమానిస్తే దేవుణ్ణి అవమానించినట్టే. వాక్యం అంటే ఎవరు? యోహాను 1:1 ప్రకారం వాక్యం అంటే ఎవరు? దేవుడే. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను,
వాక్యము దేవుడై ఉండిను. ద వర్డ్ వాజ్ గాడ్. వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యాన్ని అవమానిస్తే ఎవరిని అవమానించినట్టక్క? దేవుణ్ణి అవమానించేంత గొప్పోడు మనము కాదు. కాబట్టి కొద్ది నిమిషములు జాగ్రత్తగా మీరు వినాలి. అలాగే పిల్లలను కూడా కంట్రోల్లో పెట్టాలి అని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. ఎంత సభ ఏర్పాటు చేశారంటే అందులో ఈరోజు పరిస్థితిని బట్టి ఊహిస్తే ఉదయకాలం నుంచి దైవజనులు ఎంత టెన్షన్ పడి ఉంటారు. అవునంటారా కాదంటారా? వచ్చి కూర్చోడానికి ఈజీ ఏమో కానీ ఇటువంటి పరిస్థితుల్లో సభ ఏర్పాటు చేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనసులో చాలా ఒత్తిడి ఉంటుంది. సభ జరిగేదాకా కూడా మనసుకు నెమ్మది ఉండదు. ఈ ప్రయాస అంతా ఎవరి కోసం తెలుసా? చెప్పాలి, మీ అందరికీ సువార్త వినిపించాలని. అవునంటారా కాదంటారా? పాపం ఉదయకాల నుంచి కురిసే వర్షం కురుస్తుంది, వాతావరణం టీవీలో భయంకరంగా చెప్తున్నారు. అయినా అన్నీ తట్టుకుని ఏదో రకంగా ఈ కార్యక్రమం జరగాలని చాలా చాలా ప్రార్థనలు వాళ్ళు మనసులో చేసుంటారు. ఏండి అంతమానం మనసులో దేవుణ్ణి తలుచుకుంటూనే ఉండుంటారు. ఈ ఖర్చు ఒక పక్కన అయితే ఈ వాతావరణ పరిస్థితులు మరో పక్కన. సేవ అంటే అంత సులభమో కాదండి. చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. ఈ ప్రయాస అంత ఎందుకంటే ప్రజల క్షేమము కోసం, జనుల రక్షణ కోసం. అవునంటారా కాదంటారా? కాబట్టి ఇంత ప్రయాసపడ్డారు. దేవుడు కూడా మనకి చక్కని వాతావరణం ఇచ్చారు. కాబట్టి కొద్ది నిమిషాలు మీరు నాకు సహకరిస్తే ఏండి వాక్యం చెప్తాను. ఆ ఇంట్లో కూడా మాట్లాడకుండా తల్లి, మాట్లాడుకునంటే గుసగుస మాట్లాడుకోండి, మీకు కనపడేలాగా. ఇక్కడ దాకా మాటలు రానివద్దు. ఆత్మ నడిపింపుకి ఆటంకము కలగకూడదు. అలాగ ఆటంకాలు కలిగితే నడిపింపు అనేది పోతుంది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నిటికి కూడా దేవుని పేరట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఎక్కడి వారైనా ఎక్కడి వారైనా అందరూ చక్కగా వినగల సందేశాన్ని, సాక్ష్యాన్ని చెబుతాను. ఎవరిని దూషించడం ఉండదు, ఎవరిని ద్వేషించడం అంతకన్నా ఉండదు. ప్రేమ సువార్తే. కాబట్టి అందరూ చక్కగా వినండి. మీ అందరి జీవితాలకి బణొస్తుందండి, ఉపయోగపడుతుందని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకి, వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు. మీ అందరికీ వందనాలు. మరొక దైవజనులకు కూడా వందనాలు. మనం చదివినటువంటి మాట చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 17:24 మీరు చదివేశారు. మళ్ళా చదవద్దేనని నా వైపు చూడండి. నీచమైన చెట్టును ఘనమైన చెట్టుగాను. ఆ బల్లలు తీసేయండి బ్రదర్ గారు. వెళ్ళిపోయే వాళ్ళు పక్కన వెళ్ళిపోతారు. ఎవరికి అభ్యంతరం లేకుండా ఉంటుంది. వాళ్ళు బాధపడకుండా తిట్టుకోకుండా ఉంటారు. బళ్ళే కదా వెళ్ళేవి, పక్కంటే వెళ్ళిపోతాయి. అక్కడ కూడా తీసేయండి. ఎవరిని మనం బాధ పెట్టకూడదు. బల్ల వెనక్కెట్టండి అన్న, స్టేజ్ వెనక్కెట్టండి. చక్కగా వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా? చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. ఓకే. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన, ఇందాకే చెప్పానమ్మా ఫోన్లు మోగకూడదని. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఘనమైన చెట్టును నీచమైనది గాను,
నీచమైన చెట్టును ఘనమైనదిగా చేస్తానంటున్నాడు. ఇది చెట్ల కోసం చెప్పిన వర్తమానం అనుకుంటున్నారేమో. కాదు కాదు, ఇది మనుషుల గురించి ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనం. బైబిల్ ఆ కాలానికే కాదు, అన్ని కాలాలకు సంబంధించింది. ఈ ప్రవచనం మీ జీవితంలో కూడా అతి త్వరలో నెరవేరునుగాక. ఘనమైన చెట్టుని నీచమైనదిగాను, నీచమైన చెట్టుని ఘనమైనదిగాను చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇది చెట్ల కోసం చెప్పిన మాట కాదు. ఎవరి కోసం చెప్పిన మాట? మనుషుల కోసం. బైబిల్లో ఒక్కో చోట అక్షరానుసారంగా చదువుకుంటే సరిపోతుంది, ఒక్కో చోట ఉపమాన భాషలో ఉంటుంది, ఒక్కో చోట అలంకార భాషలో ఉంటుంది, ఒక్కో చోట మర్మయుక్తంగా ఉంటుంది. వింటున్నారా? ఇప్పుడు మనం చదువుకున్న భాష అలంకార భాష. ఏ భాష? మనుషుల్ని మొక్కలతోనూ చెట్లతోనూ బైబిల్లో చాలా చోట్ల పోల్చారు. ఉదాహరణకి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు బాగా చెప్పారు మీరు. అంటే పిల్లల్ని దేంతో పోల్చాడు అక్కడ? సూపర్, వెరీ గుడ్. నీ లోగిట నీ భార్య ఫలించు. భార్యని దేంతో పోల్చాడు? ద్రాక్షావళితో. ఈ భాషను ఏమంటామంటే అలంకార భాష అంటారు. ఏమంటారు చెప్పండి? అలంకార భాష అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యగారులు మీరే మాట్లాడుకుంటే ఇంకెలాగ వెనకాల కూర్చోండి. మీరు స్టేజ్ మీదకి వచ్చండి అయ్యగారు, చక్క ప్రశాంతంగా కూర్చోండి, టెన్షన్ ఏం పడకండి. యెహోవా ఈరే. మళ్ళీ ఈ అబ్బాయి లేచాడు. మీరు లాస్ట్లో బాధపడతారు, అనవసరంగా టైం సరిపోలేదు అని, టైం ఇవ్వలేదని. నా వాక్యం విన్నవాళ్ళకి అర్థమవుద్ది ఆ విషయం. నా వాక్యం ఇక్కడ ఎవరైనా విన్నారా? ఇంతకుముందు ఎవరున్నారు? బాధపడతారా? బాధపడరు? లాస్ట్న బాధపడతారు. ఎందుకంటే టైం అంతా ఇప్పుడు చంపేసుకున్న, లాస్ట్లో అనవసరమైనటువంటి టైం సరిపడదని బాధపడతారు. కాబట్టి మీ టైం ఎంత ఉపయోగించుకుంటే అంత మంచిది. వినండి బిడ్డలారా, ఇలాగో దేవుడు మనుషుల్ని చెట్లతో పోల్చి చెప్పిన మాట. ఇప్పుడు ఆ మాట ఎవరి గురించి చెప్పాడంటే చెట్ల కోసం కాదు. ఎవరి కోసం? మనుషుల కోసం. ఘనమైన చెట్టుని నీచమైనదిగాను, నీచమైన చెట్టుని ఘనమైనదిగా చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు డబ్బు లేదని నీ బంధువులే నేను నీచంగా చూస్తున్నారేమో. ఆ అమ్మగారు ఎవరు ఇప్పుడు బైబిల్ చదువుకుంటున్నారు? ఇంటికాడ చదువుకోవాలి, చెప్పినప్పుడు వినాలి. ఒకవేళ అందము లేదని నీచంగా చూస్తున్నారేమో. ఈరోజు నీకు మంచి ఇల్లు లేదని నీ బంధువులే నేను నీచంగా చూసి మీ ఇంటికి రావడం మానేసరేమో. యాండి నీ తోబుట్టు ఇల్లు బాగుందని వెళ్ళి వాళ్ళ ఇంటికాడ ఉంటున్నారేమో. ఒకవేళ నీ దగ్గర డబ్బు లేదనో, అందము లేదనో, ఆరోగ్యం లేదనో, పిల్లలు లేరనో, భర్త లేడనో, మంచి హోదా లేదనో, మంచి పొజిషన్ లేదనో, ఏదో లేదని ఈరోజు మనుషుల చేత తృణీకరించబడుతున్నవేమో. ఈ లోకంలో ఒక మనిషిని ప్రేమించాలంటే ఐశ్వర్యమో, అందమో, ఆస్తో, అధికారమో, హోదాయో, పలుకుబడో ఏదో ఉంటే మనల్ని ప్రేమిస్తారు, కోరుకుంటారు. అవేవి మన దగ్గర లేకపోతే మనన్న వాళ్ళు కూడా మనకేమైపోతారంటే దూరం అయిపోతారు. డబ్బుంటే నీకు అందరూ బంధువులే, ఆ డబ్బే లేకపోతే నీకు అందరూ దూరం అయిపోతారు బిడ్డలారా. ఈరోజు మనిషి జీవితాన్ని గమనిస్తే నలిగిన వారు, ఒంటరైన వారు, ఏడుస్తున్న వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఉన్న మీలో కూడా నువ్వు తృణీకరించబడుతున్నావేమో. చివరికి నీ భర్త కూడా నిన్ను ఎన్నో మాటలు అన్నాడేమో. నిన్ను చేసుకున్న కాడి నుంచి నాకు కలిసి వచ్చిందేమి
లేదు. నువ్వు అడుగుపెట్టిన కానించి మాకు ఒరిగిందేమీ లేదని మీ అత్తగారు అంటుందేమో. పుట్టింటికి వెళ్తే పెళ్ళైతే చేశాం కానీ మేము ఇంకా అన్ని చేసి పెట్టలేం, అన్ని చూడలేం. నీ తిప్పలేయో నువ్వు పడంటున్నారేమో. నువ్వు చెబితే వినేవాళ్ళు కూడా ఎవరో లేరేమో, ఆదరించేవారు లేరేమో. ఎందుకంటే ఈరోజు నీ బ్రతుకు అందరికీ నీచమైపోయి ఉంటుంది. లేదా నీ భర్త పరిస్థితి బాలేదని ఎంతోమంది నీచంగా చూస్తున్నారేమో. నీ బిడ్డల బ్రతుకు బాలేదని ఎంతోమంది నీచంగా చూస్తున్నారేమో. ఈ రాత్రి ఒక శుభవార్త చెప్పనా? మనుషుల చేత తృణీకరించబడి, బంధువుల చేత వెలివేయబడి, ధనము లేదని, అందము లేదని, పిల్లలు లేరని, వివాహం లేదని, లేదా భర్త చనిపోయాడని, గృహం లేదని, ఉద్యోగం లేదని, ఏ కారణం చేత నువ్వు తృణీకరించబడుతున్నావో, ఏ కారణం చేత నువ్వు ప్రక్కన పెట్టబడుతున్నావో, లేదా మీది చిన్న సంఘమని, మీ దైవజనుడి దగ్గర పెద్ద డబ్బు లేదని, మీ మందిరానికి రంగులు లేవని, లైట్లు లేవని, ఎంతో మంది మీ సంఘాన్ని కూడా నీచంగా చూస్తున్నారేమో. మిమ్మల్ని కూడా తక్కువగా మాట్లాడుతున్నారేమో. మీ పాస్టర్ గారిని తక్కువగా మాట్లాడుతున్నారేమో. ఓ మాట చెప్పనా? మనుషులందరి చేత తృణీకరించబడిన నిన్ను నా యేసయ్య ప్రేమిస్తున్నాడు. నువ్వే నా యేసయ్య కావాలి. అయ్యా, అందము లేదు అయినా నువ్వే కావాలి, బలము లేదు అయినా నువ్వే కావాలి, ధనము లేదు అయినా నువ్వే కావాలి. అయ్యా, మాకు ఏ హోదా లేదు అయినా యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ జరిగే మాట్లాడిన పాస్టర్ గారు అంటే బైబిల్లో నుంచి ఒక సందర్భాన్ని చూపించి నా జీవితంలో సాక్ష్యం కూడా చెప్పి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తా. దేవుడు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. అంటే ఏం కట్టాలనుకున్నాడు అక్క? మందిరాన్ని. ఆ మందిరం పేరు కదిలే మందిరం. దాని పేరు బైబిల్లో పెట్టబడిన పేరు ప్రత్యక్షపు గుడారం. ఈ మందిరం కదలదు, కానీ ప్రత్యక్షపు గుడారం అనేది మేఘం ఎక్కడ ఆగితే అక్కడ వేస్తారు. మరలా ఇశ్రాయేలు ప్రయాణంలో వెళ్ళిపోతున్నప్పుడు మరలా అంతా తీసేసుకుని మరలా మోసుకుని వెళ్ళిపోతారు. మరలా ఎక్కడ ఆగితే అక్కడ నిర్మిస్తారు. అందుకే దీన్ని ఏమన్నారంటే కదిలే మందిరం. దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారములో ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉండేవాడు. అందుకే దాన్ని ప్రత్యక్షపు గుడారం అన్నాడు. ఈ ప్రత్యక్షపు గుడారంలో చాలా ఉపకరణాలు ఉంటాయి. జాగ్రత్తగా ఆలకించండి. 10 నిమిషాలు పునాది వేస్తాను. ఇంటికైనా వాక్యానికైనా పునాది ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రత్యక్షపు గుడారంలో కీలకమైనది, ముఖ్యమైనది సర్వలోకనాథుని నిబంధన మందసం. ఏంటి చెప్పండి అమ్మా, ఏంటి చెప్పండి రా, నా వైపు చూడండి. నిబంధన మందసం అనండి, అందరూ అనండి. చెప్పండి పిల్లలు, చెప్పండి. బాగా కూర్చో, బాగా కూర్చొని చెప్పు. ఏంటి దాని పేరు? ఏం పేరు? మందసం అనండి. అమ్మా, మీ అందరూ డోక్రాలో ఉన్నారా? డబ్బులు ఎత్తుకొని మాట్లాడరా మీరు? చెప్పండి, ఏంటది? మందసం అనండి. పోని ఈ మందసం అనేది అమ్మా వినాలి, తయారు చేయడానికి దేవుడికి ఒక చెట్టు అవసరమైంది. దేవుడికి ఎవరు అవసరమయ్యారు? ఒక చెట్టు అవసరమైంది. ఈ వార్త లోకంలోని చెట్లన్నిటికీ తెలిసింది. అప్పుడు ఆ చెట్లు అంటున్నాయి, హలో, దేవుడు దిగి వచ్చే సింహాసనంగా, అంటే మందసంగా మారాలంటే ఒక అర్హత ఉండాలి, ఒక యోగ్యత ఉండాలి, ఒక స్థాయి ఉండాలి, ఒక లెవెలు ఉండాలి. అది నాకుంది కాబట్టి నేనే ఘనమైన చెట్టుని, నేనే సూపర్ ట్రీని, నేనే గొప్ప అని. ఏ చెట్టుకి ఆ చెట్టు ఏమనుకుంటుందంటే నేనే గొప్ప కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో ఉండడానికి నాకే అర్హత ఉంది, దేవుడికి సింహాసనంగా మారడానికి నాకే యోగ్యత ఉందని ఏ చెట్టుకి ఆ చెట్టే ఏమనుకుంటుందంటే నేనే చెప్పాలి గొప్ప అనుకుంటుందంట. అప్పుడు అన్ని అనుకున్నా ఇలాగ ఎవరి కాళ్ళలో గొప్ప అనుకుంటే తేలదో, ఓ మీటింగ్ ఎట్టి తేల్చుకుందాం. మీ డోక్రా మీటింగ్ లాగా. అమ్మా, ఏం పెట్టుకున్నాయి ఇప్పుడు? చెట్లు. డోక్రా మీటింగ్ కాదు, చెట్లు మీటింగ్ పెట్టుకున్నాయి. ఆ మీటింగ్ లో మాట్లాడుకుంటున్నాయి ఎవరు ఘనమైన చెట్టో తేల్చుకోవడానికి, ఎవరు మందసంగా మారడానికి అర్హత ఉందో తేల్చుకోవడానికి యాండి మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నాయి. ఉదాహరణకు చెట్టు వచ్చింది, కొబ్బరి చెట్టు. అది అంటుందే నేనే సూపరు, నేనే ఘనమైన చెట్టుని, నా బొండాల్లో నీళ్లు పిల్లలకు ఉపయోగపడతాయి,
నా బొండాల్లో నీళ్లు యవనస్తులకు ఉపయోగపడతాయి, నా బొండాల్లో నీళ్లు పెద్దోళ్ళకు ఉపయోగపడతాయి, ముసలోళ్ళకు ఉపయోగపడతాయి. నా గుజ్జు పచ్చడి చేసుకోవచ్చు, చెప్పరే, సాంబార్లో వేసుకోవచ్చు, కొబ్బరి నూనె తయారు చేయవచ్చు, నా ఆకులు ఉపయోగపడతాయి, నా ఈనులు, అసలు నా బాడీలో వేస్ట్ అంటూ ఏది లేదు. కాబట్టి నేనే ఘనమైన చెట్టునని అతిశయిస్తూ గర్విస్తుంది ఎవరో? కొబ్బరి చెట్టు. ఒక్క మొక్కలో చెప్తాను అక్క, పొడిగించకుండా. ఫలాలున్న చెట్లన్నీ కూడా అమ్మా మాకు ఫలాలున్నాయని గర్వం, అతిశయం. అప్పుడు ఇంకో గ్రూప్ వచ్చి, హలో ఆగుతారా? కీర్తన గ్రంథం 45:11 ఏముంది? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరిన వాడిదిగో. దేవుడు ఏం కోరుకుంటున్నాడో? సౌందర్యాన్ని కోరుకుంటున్నాడో. అందానికి సౌందర్యానికి మారు పేరు మేము అని అందమైన పుష్పాలు యాండి అందాన్ని చూసుకుని అతిశయిస్తూ గర్విస్తున్నాయి. ఎవరో? మీరు సమాధానం చెప్పాలి. మీరు పుష్పాలు, ఫలాలున్న చెట్లు ఫలాలు చూసుకుని గర్విస్తున్నాయి, పుష్పాలు ఉన్న చెట్లు అందాన్ని చూసుకుని గర్విస్తున్నాయి. అప్పుడు ఇంకొక గ్రూప్ వచ్చి అంటుంది, ఆగుతారా? భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది ఏంటి? ఎన్నిలిగిచ్చేవక్క? ఆ రోజుల్లో పరిమళ ద్రవ్యాన్ని తయారు చేసి నిప్పుల మీద వేస్తే ఆ ధూపం పైకి వెళ్తే భగవంతుడు దిగివచ్చి ఆ సువాసన ఆగ్రానించి ప్రజల్ని దీవించేవాడు. భగవంతుణ్ణి భక్తుణ్ణి కలపాలంటే ధూపం వేయాలా, ధూపం వేయాలంటే పరిమళ వాసన ఉండాలా. ఇదిగో మేము పరిమళ వాసనలు వెదజల్లుతాం, సుగంధాలు వెదజల్లుతాం, మంచి వాసన మాకుంది కాబట్టి భగవంతుడే మా వాసనకి దిగి వస్తున్నాడు కాబట్టి మేమే చెప్పాలి. మీరు గొప్ప, మేమే ఘనమైన చెట్లు అంటున్నాయి. అప్పుడు ఇంకో గ్రూప్ వచ్చి అంటుంది, ఆగుతారా? దేవుడంటే ఎవరు? రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి. ఆయనకి సింహాసనంగా ఉండాలంటే ఓ రేటు ఉండాలా, ఓ స్థాయి ఉండాలా, ఓ లెవెలు ఉండాలా. ఇదిగో మా రేట్ ఎక్కువ, మీకులాగా చీప్గా కాదు మా రేటు. కొన్ని చెట్లు ఉంటాయండి, గంధపు చెట్లు, రోజువుడ్ లాంటి చెట్లు రేటు ఎక్కువ, కాబట్టి మా స్థాయి ఎక్కువ, మా లెవెల్ ఎక్కువ అని గర్విస్తున్నాయి. ఇలాగ అన్ని చెట్లు చెప్పుకుంటున్నాయి. ఈ లోపు ఇంకో చెట్టు వచ్చి చెప్పే లోపే పనికి మారిందా, నీ ఒళ్ళంత ముళ్ళు, నీ ఒళ్ళంత గజ్జి, నీ ఒళ్ళంత బంక, నెత్తి మీద 10 రూపాయలు పెడితే ఎవడు నిన్ను 5 రూపాయలకే కొండవు. పెంట మీద బ్రతుకుతావు, ఊరావతలు బ్రతుకుతావు, తుప్పల్లో బ్రతుకుతావు, నీచమైన తుమ్మా చెట్టా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మాట్లాడుకున్నాయి కదా ఎవరో? చెట్లు. మరి దాన్ని కూడా మాట్లాడనివ్వాలా వద్దా? అస్సలు మాట్లాడనిచ్చినయ్యా? ఈ చెట్లన్నీ ఎవరికి సాదృశ్యం అని చెప్పాను నేను? మనుష్యులు. కొంతమందికి డబ్బును చూసుకుని గర్వం. ఆ డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది డబ్బు లేని వాడిని తృణీకరించి మాట్లాడతారు. కొంతమందికి ఏం చూసుకుని గర్వం? అందం. అందం ఉన్న వాళ్ళు అందం లేని వాడిని చూసి నల్లోడా, నల్లదానా, బండోడా, కుంటోడా అని అండ్ కొంతమందిని తక్కువ చేసి మాట్లాడతారు. కొంతమందికి అధికారం ఉందని, కొంతమందికి కండబలం ఉందని ఏదో చూసుకుని లోకంలో మనుషులు గర్విస్తూ ఉంటారు. అదేమీ లేని జీవితాన్ని చాలా మంది తృణీకరించి మాట్లాడతారు. ఒక్క మాట చెప్పనా, నువ్వెంతైనా సంపాదించుకో, డబ్బైనా, బంగారమైనా, వెండైనా, పేరైనా, భూములైనా, కీర్తైనా, ప్రతిష్ఠితైనా, కానీ ఎప్పటికీ నీ శిరస్సులోకి ఏం రాకూడదు తెలుసా? గర్వం రాకూడదు. అమ్మ, ఏం రాకూడదురా? గర్వం రాకూడదు. అంతేకాదు, అవేమీ లేని జీవితాల్ని, సంఘాలని, దైవజనుల్ని, మనుషుల్ని తృణీకరించి మాట్లాడకూడదు. ఈ రోజున్న డబ్బు ఎప్పుడుంటుందని గ్యారంటీ ఇవ్వగలవా? ఈ రోజున్నటువంటి బలము ఎప్పుడుంటుందని గ్యారంటీ ఇవ్వగలవా? ఈ రోజు ఓడిపోయినాడు రేపొద్దున గెలవచ్చు, అవునంటారా కదంటారా? ఈ రోజు చెడిపోయినాడు రేపొద్దున గొప్పోడు అవ్వచ్చు, ఈ రోజు నిరుద్యోగి రేపొద్దున ఉద్యోగస్తుడు అవ్వచ్చు,
ఈరోజు అద్దెంట్లో ఉన్నవాళ్ళు రేపొద్దున్న ఏంటి గొప్ప బిల్డింగుల్లో ఉండొచ్చు. ఈరోజు చిన్న సేవ రేపొద్దున్న పెద్ద సేవ అవ్వచ్చు. నా దేవుడు దీవిస్తే ఏదైనా సాధ్యమే. నీకేదో ఉందని విర్రవేగొద్దు, గర్వించొద్దు. అది లేనోళ్ళని ఎప్పుడు కూడా నీచంగా తక్కువగా చూడొద్దు, మాట్లాడొద్దండి. కొంతమందికి ఫస్ట్ ఉండదండి, ఇది మధ్యలో వచ్చేద్ది. ఏంటిది? గర్వం. ఫస్ట్లో బాగానే ఉంటారు అక్క, డబ్బొత్తే మారిపోతారు. ఒక అక్క ఉంటుంది మన ఇళ్లలోనూ, డోక్రా డబ్బులు కట్టాలనుకోండి, రేపు చచ్చిపోతున్నట్టుగా మాట్లాడద్ది. ఏసుప్రభులాగా సిలువు మోసి ఏసుప్రభులాగా, వదినా 2 ఏళ్ళు ఉంటే ఏదినా ఈ మా 5 డాక్టర్ ఎప్పుడు తీరుతుందో ఏంటో, ఎంత దేన మనసుతో మాట్లాడుతుంది అక్క. ఒకవేళ వీడికి 2 లక్షలు డాక్టర్ అందింది అనుకో, దేనిదన్నా తినా చేసా సిందా అయ్య బాబా. ఇది ఒకసారి డాక్టర్ అందుకున్నందుకే లేరా అక్క ఇటువంటి వాళ్ళు? మీ ఊర్లో లేరేమో కానీ మా ఊర్లో ఉన్నారు ఇటువంటి వాళ్ళు. డబ్బొత్తే బడాయాసాలు, డబ్బొత్తే మాట మారిపోద్ది, కట్టు మారిపోద్ది, బొట్టు మారిపోద్ది. ఫస్ట్లో ఉండదు అది, కొంతమందికి మధ్యలో. ఇది చిన్నోళ్ళకి వచ్చేస్తుంది, పెద్దోళ్ళకి వచ్చేస్తుంది. ఇది ఏది? గర్వం. మీకు మాట చెప్పనా, యేసు ప్రభు పేదోళ్ళను కూడా ప్రేమించాడు, కుష్ఠరోగుల్ని ప్రేమించాడు, చెడిపోయినోళ్ళు కూడా ప్రేమించాడు. కానీ ఒక్క గీరపోకోడి బ్యాచ్ అంటే గర్విష్ఠులు అంటే దేవుడికి హేయమంటే. చదవండి సామెతలు 16:5. సామెతలు 16:5 ఏమంటదంటే, నేను చెప్తున్నప్పుడు వినండి మీరు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారి శిక్ష నొందుదురు అని ఉంటది అక్కడ. ఎవరంటే దేవుడికి అసహ్యం అంట? గర్వ హృదయులంటే దేవుడికి అసహ్యం అంటే. కాబట్టి మనిషికి ఎప్పటికీ రాకూడదు ఏంటి చెప్పండి? గర్వం. పెద్దోళ్ళు అంటారు ఎదిగే కొద్దీ ఒదుగుండాలి. అమ్మా అవునంటారు కదంటారా? మనిషికి ఎప్పటికి ఏమి రాకూడదంటే గర్వం అనేది రాకూడదండి. ఒకవేళ నీ గర్వం అంటూ వస్తే నీ నాశనం కూడా స్టార్ట్ అయినట్టే. అదే సామెతలు 16:18 ఆ మాట ఉంటుంది. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది, వెళుతుంది అని ఉంటుంది అక్కడ. మనిషికి ఎప్పటికీ రాకూడదు ఏంటక్క? గర్వం. ఎంత ఎదుగుతామో అంత జాగ్రత్తగా ఉండాలి మనం. మీకు అర్థమయ్యే భాష చెప్తాను. నేల మీద ఉన్నవాడు పడిపోవడానికి బెదరు, పెద్ద దెబ్బలేమి తగలో. కానీ కొండలు ఎక్కుతున్నాడు, శిఖరాలు ఎక్కుతున్నాడు, పర్వతాలు ఎక్కుతున్నాడు. ఇప్పుడు నేల మీద ఉన్నవాడు జాగ్రత్తగా ఉండాలా, శిఖరం ఎక్కేవాడు జాగ్రత్తగా ఉండాలా? ఎందుకని? ఇద్దరు పడిపోరనుకోండి, ఎవరికి ఎక్కువ నష్టం? అదే పేరు వచ్చే కొద్దే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గర్వం వచ్చే ప్రమాదం ఉంది. డబ్బు వచ్చే కొద్దే జాగ్రత్తగా ఉండాలి. ఏమొచ్చేసే ప్రమాదం ఉంది? గర్వం వచ్చేసే ప్రమాదము ఉంది. అర్థమవుతుందా? పేరు వచ్చే కొద్దీ, హోదా పెరిగే కొద్దీ, కీర్తి వచ్చే కొద్దీ, డబ్బు వచ్చే కొద్దీ మనకి గర్వం రాకుండా ఎప్పటికప్పుడు మనము తగ్గి ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు 143వ కీర్తన 5వ వచనంలో, పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అంటాడు అక్కడ. అమ్మా వినాలి, చదవద్దులే, వినండి, నేను చెప్పేస్తాను వినండి. వాతావరణం బాగాలేదు కదా, టైం సేవ్ చేద్దాం. 143:5 రెఫరెన్స్. చదవద్దులే తల్లి, వినండి. పూర్వ దినములు నేను జ్ఞాపకము చేసుకున్నా అంటే అప్పటికి రాజు అయిపోయాడు, చక్రవర్తి అయిపోయాడు, సూపర్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. అయినా కానీ తన గతాన్నే మర్చిపోలేదు, తన స్థాయి ఏంటో మర్చిపోలేదు. ఒకప్పుడు గొర్రెలు కాసిన వృత్తిని చెప్పాలే మర్చిపోలేదు. ఎంతగా హెచ్చించిన దేవుణ్ణి చెప్పాలే మర్చిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మనల్ని దీవించిన దేవుణ్ణి మర్చిపోకూడదు, మన కోసం ప్రార్థన చేసిన దైవజనుల్ని మర్చిపోకూడదు, మనల్ని కనిపెంచిన అమ్మా నాన్నల్ని మర్చిపోకూడదు. నా మాట మీకు అర్థమైందో లేదో మరలా చెప్తున్నానండి. మనల్ని దీవించి హెచ్చించిన దేవుణ్ణి మర్చిపోకూడదు, మన కోసం ప్రార్థన చేసిన దైవజనుణ్ణి మర్చిపోకూడదు, మనల్ని కనిపెంచి ఈ స్థాయికి తీసుకొచ్చిన కన్న తల్లిదండ్రులని మర్చిపోకూడదు. కానీ కొంతమంది ఎదిగాక, డబ్బొచ్చాక, హోదా వచ్చాక, ఓ స్థాయికి వెళ్ళాక గతాన్ని మర్చిపోతున్నారు, కూడెట్టిన వృత్తిని మర్చిపోతున్నారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు, దైవజనుని మర్చిపోతున్నారు, కన్నవారిని
లేరంటారు ఇటువంటి వాళ్ళు. మీకు అర్థమవడా అని చెప్తాను జరిగిన విషయం. ఒక ఆవిడ పిడకలు అమ్ముకుంటుందంట అక్క. తప్పేమీ కాదు, బ్రతకడానికి ఏ వృత్తి చేసుకున్న తప్పేమీ కాదు. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా. అండ్ ఇంగ్లీష్లో బాగా చెప్పాడు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నాడు. అంటే ప్రతి వృత్తి గౌరవమైంది. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా కూలి పని అయినా ప్రతి వృత్తి గౌరవమైంది. ఆవిడ పిడకలు చేసి అమ్ముకుంటుందంట. లేటెస్ట్ మహిళలు తెలియదు కానీ ఇది వరకు కట్టెల పొయ్యిలు ఉండేవి, పుల్లల పొయ్యిలు ఉండేవి. పుల్లలు కొనుక్కునేవారు. అవునా కాదక్క? తెలుసా ఎవరికన్నా? పుల్లల పొయ్యి చేసిన చేయొద్దండి. అమ్మయ్య ఉన్నారు మొత్తం సింగపూర్ బ్యాచ్ అనుకున్నాను. అందులో మధ్యలో ఏంటి కొబ్బరి డప్పో లేకపోతే పిడకో ఏదో పెడతా ఉండేవారు లేదక్క? మీరు కీచిన బొమ్మల్లాగా ఎలగెలగా ఊపుతున్నారు కానీ నోటితో సమాధానం చెప్పండి. పెట్టేవారా కదక్క? అప్పుడు పిడకలు కూడా కొనుక్కునేవారు, పుల్లలో కొనుక్కునేవారు. ఆవిడ పిడకల వ్యాపారం చేసుకుంటూ అనుకుందంట, ఈ కష్టం ఏదో దుబాయ్లో పడితే దుడ్డు ఎక్కువ వస్తుంది. దుడ్డు అంటే డబ్బు ఎక్కువ వస్తుందని అక్క, పిడకలక్క దుబాయ్ వెళ్ళిపోయిందమ్మ. కొంతకాలం ఉంది, బాగా సంపాదించింది. వచ్చే ముందు ఫ్రెండ్కి ఫోన్ చేసింది, ఏ ఫ్రెండో నేను ఇండియా వస్తున్నాను, ఎయిర్పోర్ట్కి రా, నీకు గిఫ్ట్ తెస్తాను. చెప్పాలి మీరు, సెంటు బాటిల్ తెస్తాను, ఏసీ కార్ కట్టిస్తాను, కలిసి వెళ్దామే అంది. ఫ్రెండ్ వెళ్ళింది ఎయిర్పోర్ట్కి. నిజంగానే వచ్చింది అక్కో. ఏ అక్క? ఇప్పుడు దుబాయ్ అక్క అనాలి మీరు. పిడకలక్క దుబాయ్ అక్క అయిపోయింది కదా. దుబాయ్ అక్క వచ్చింది, నిజంగానే గిఫ్ట్ తెచ్చింది ఫ్రెండ్కి, నిజంగానే సెంటు బాటిల్ ఇచ్చింది, నిజంగానే ఏసీ కార్ కట్టించింది. వస్తా ఉంటే దారిలో మన కొవ్వూరు లాంటి ఊరోడు తగిలింది అక్క. గోడ మీద పిడకలు ఉన్నాయంట. ఏమున్నాయక్క? అప్పుడు ఇవి అంటుందంట, ఏ అక్క? దుబాయ్ అక్క. ఏ అక్క? అవేంటి చక్రములు అట్టా ఉన్నాయి, అట్టా వెళ్ళి అంటుందంట. అమ్మ సైతాను, నీకు నిజంగా తెలీదా అక్క? ఒకప్పుడు నీకు అన్నం పెట్టిన వృత్తి ఏంటి, నీ కడుపు నింపిన పని ఏంటి చెప్పాలి. ఎంత డబ్బులు వస్తే మాత్రం గతాన్ని మర్చిపోవచ్చా? దావీదు భక్తుడు అంటాడు, నేను గొర్రెల కాపరనే, గొర్రెల దొడ్లో నేను పిలిచావు, ఇంతగా హెచ్చించు, నేనెంత, నా బ్రతుకెంత, నా కుటుంబం ఎంత, గతాన్ని మర్చిపోయాడా? కూడెట్టిన వృత్తిని మర్చిపోయాడా? మరి ఈవిడేంటి చక్రాలేంటి అట్టా ఉన్నాయి అట్టా అంటుందేంటి? అంటే ఏమొచ్చేసింది ఈవిడికి? రావచ్చాక మన తల్లిదండ్రులు కారం మెతుకులు తిని మనల్ని పెంచారు, గింజ మెతుకులు తాగి పెంచారు, తాటి గుడిసెలో ఉన్నారు, రేకుల షెడ్లో ఉన్నారు, అద్దె కొంపలో ఉన్నారు, ఎన్నో తిప్పలు పడ్డారు. అవునంటారా కాదంటారా? వాళ్ళు చాలా ఇబ్బందులు పడి తిప్పలు పడితే ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. కడుపు నిండా అన్నం ఉంది, ఓ ఇల్లు ఉంది, కరెంట్ ఉంది, స్థాయి ఉంది. అలాగని ఇప్పుడు లెవెల్ వచ్చిందని చిన్నోళ్ళని తృణీకరించి మాట్లాడకూడదు. మనకి గర్వమో రాకూడదు. మనకేమో అలా తెలియనట్టే మాట్లాడతారు కొంతమంది. నిజంగా ఈవిడ తెలీదా? మరి ఏమంటుంది? చక్రములు అంట. అవేంటి అట్టా ఉన్నాయంట. ఒకప్పుడు అట్టా వేసాక నువ్వు, ఒకప్పుడు నీకు అన్నం పెట్టింది ఏంటి? మాట్లాడకండి. ఒకప్పుడు నీకు అన్నం పెట్టిన వృత్తి అంటే అదే కదా అక్క. ఎదిగిన తర్వాత మనకు అన్నం పెట్టిన వృత్తిని ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. దీవించిన దేవుణ్ణి చెప్పాలి మీరు. లేరా మర్చిపోయేవాళ్ళు? ఏండి ఫస్ట్లో ఎంతో చక్కగా వస్తారు, అయ్యగారికి వందనాలు, మీ అందరికీ పంగనామాలు, సాక్షికు చెప్పేవాళ్ళు లేరా? మాట్లాడతలేదు మీరు. ఫస్ట్లో బాధల్లో, తిప్పల్లో, అప్పుల్లో, పిల్లలు లేనప్పుడు ఇల్లు ఎప్పుడో చక్కగా ఉంటారు. ఓ స్థాయి వచ్చాక, ఓ లెవెల్ వచ్చాక, పిల్లలు పుట్టేశాక, డబ్బు వచ్చాక, ఇల్లు కట్టుకున్నాక, ఓ లెవెల్ వచ్చాక దేవుణ్ణే మర్చిపోయిన వాళ్ళు లేరంటారా? ఏమ్మా ప్రార్థనకు వస్తలేదేట్రా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా నా మాట? నువ్వు అంతకుముందు ఏమన్నా నెత్తి మీద 4 గింజలు పడితే, కడుపుకి కాయో పువ్వో కాతే మందిరంలో పడి దొర్లేస్తాము, దేవుడు కృతజ్ఞతగా ఉంటాం అన్నామా లేదు మనం? ఈరోజు నెత్తి మీద గింజలో పడి, గింజలంటే పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, అనంటారు కదంటారా? ఏంటి ఉద్యోగం వచ్చింది, స్థాయికి వెళ్ళాక ప్రార్థన మానేసిన వాళ్ళు లేరా? దేవుని మర్చిపోయిన వాళ్ళు లేరా? ఏమంటే ఖాళీ లేదు, బిజీ. మాకు ఎక్కడ కుదురుతారు పాస్టర్ గారు? చూద్దాంలే, కుదిరినప్పుడు వస్తాంలే. అయ్యో బాబోయ్, హెచ్చించిన దేవుణ్ణి మర్చిపోయిన లేరంటారు ఈ లోకంలో అక్క. కొంతమంది ఎంత బిజీ అయిపోయారంటే ప్రార్థనకు వచ్చి మోకరెత్తాకు నామోషి,
ఆడు ఎవడో అన్నాడంట, ఒరే ఉద్యోగం వచ్చా కూడా మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నా పెట్టరా అన్నాడంట. అంటే ఉద్యోగం వస్తే మోకాళ్ళు ప్రార్థన చేయకూడదు అక్క? ఉద్యోగం వస్తే మోకరించకూడదా? రావచ్చా గర్వం? ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ఇల్లు ఇచ్చింది ఎవరు? ఈ స్థాయి ఇచ్చింది ఎవరు? కొంతమంది ఎంత బిజీ అయిపోయేసా అలాగే వెళ్ళిపోతా ఎలాగా, అయ్యి బాబోయ్ వీడు పాసిముద్దు కోసం అలా చూస్తున్నాడు దేవుడు. ఖాళీ లేదు, దారిలో వెళ్ళినప్పుడు కలిసి చేసుకుంటాడు ఎలాగా. అవునా? లేరా ఇటువంటి వాళ్ళు? మనల్ని దీవించిన హెచ్చించిన దేవుణ్ణి మనం ఎప్పుడు ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. అలాగే మన కోసం ప్రార్థన చేసిన దైవజనులు ఉన్నారు కదా, తెల్లవారుజాము లేసి మన కోసము ప్రార్థన చేస్తారు. మీరు నమ్ముతారో నమ్మరు తెలదు కానీ ప్రతిరోజు సంఘం కోసం దైవజనుడు కన్నీరు కారుస్తాడు. బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తాడు. ఆ బిడ్డకు అనారోగ్యం అయ్యా, ఆ బిడ్డకి ఇల్లు లేదయ్యా, అతని భర్త బాలేడయ్యా, ఈ బిడ్డ పరిస్థితి బాలేదయ్యా, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారయ్యా అని ప్రతిరోజు దైవజనుడు మీకు క్షేమం కోసం ఏం చేస్తాడమ్మా? ప్రార్థన చేస్తాడు. అటువంటి దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత, సంఘమందరూ ప్రార్థన చేసిన తర్వాత స్వస్థత వస్తుంది, లేదా సంతానం కలుగుతుంది, గృహం పూర్తవుతుంది. కానీ ఇవన్నీ పూర్తయ్యాక మా స్థాయికి తగ్గట్లేదు ఈ సంఘం, మా స్థాయికి తగ్గట్లేదు ఈ మందిరం అని చెప్పి ఓ లెవెల్ పెరిగాక కొంచెం లైట్లు ఎక్కువ ఉన్న మందిరానికి, కొంచెం లెవెల్ ఎక్కువ ఉన్న మందిరానికి, కొంచెం అడావిడి ఎక్కువ ఉన్న మందిరానికి వెళ్ళిపోతున్నటువంటి దుర్మార్గులు లేరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళ కృతజ్ఞత లేని వాళ్ళు అంటాం. మనం ఎదిగిన తర్వాత ఏంటి, మన సంఘాన్ని విడిచిపెట్టొచ్చా? మన దైవజన్ని విడిచిపెట్టొచ్చా? ఒకప్పుడు ఆ సంఘమే కదా నీ కోసం ప్రార్థన చేసింది, ఒకప్పుడు ఆ పాస్టర్ గారే కదా నీ ఇంటికి వచ్చి గృహ దర్శనం చేసి ఏమ్మా ప్రార్థన చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గుర్తుపెట్టుకోండి, ఎంతైనా డెవలప్ అవ్వండి, తప్పేమి కాదు. పేరులో కానీ, ధనములో కానీ, హోదాలో కానీ, భూములు కానీ ఏమైనా సంపాదించుకో, కానీ దీవించిన దేవుణ్ణి మర్చిపోకూడదు. ప్రార్థన చేసిన దైవజనుల్ని మర్చిపోకూడదు. మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులను కూడా మర్చిపోకూడదు. కొంతమంది ఉంటారండి, ఓ స్థాయికి వచ్చాక, ఉద్యోగం వచ్చాక, భార్య వచ్చాక, ఓ లెవెల్ వచ్చాక, అమ్మ దగ్గుతుందనో, నాన్న తుమ్ముతున్నాడనో, కొంచెం ఏదో వంగిపోయారనో, పనిలోకి వెళ్ళలేకపోతున్నారనో, చిరాకు చేస్తున్నారని అండి వాళ్ళని బయటకు గింటేసి కొడుకులు లేరంటారా? అమ్మా నాన్నలకి అన్నం పెట్టడానికి వంతులు వేసుకునే కూతుర్లు కొడుకులు లేరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చిరాకు చేస్తున్నారని గింటేస్తావా? హాస్టల్లో పెడతావా? అనాథాశ్రమంలో పెడతావా? రోడ్డు మీద పెడతావా? మీ ఆడవాళ్ళు ఇక్కడ బాగా తెలుసు మీకు. అమ్మ అన్నం తిన్నప్పుడు చిన్నప్పుడు పిల్లడు అప్పుడే బాత్రూమ్కి వెళ్తాడు. ఎప్పుడైనా గమనించారో లేదో? పిల్లలు ఎప్పుడు బాత్రూమ్కి వెళ్తే ఎక్కువ సమయం అమ్మ భోజనం చేస్తుండగా వెళ్తాడు. మీరు ఎప్పుడైనా గమనించుకున్నారో లేదో తెలియదు కానీ అప్పుడు అమ్మ అనిచ్చే అదలపో అనలేదే, ఇల్లు సిరాకు చేయడండి బయటకు గంటే అని నాన్న అనలేదు. గబగబా లేచెళ్ళి చేయి కడుక్కుని వాడిని శుభ్రపరిచి ఏండి ఆయన మళ్ళీ అత్తుకుని ముద్దెట్టి బంగారు కొండ అని పెద్ద ఉద్దరిచ్చాడని చెప్పి ఆడికి మళ్ళా అన్నం పెడతాడు. చీ అందా అవతల పోనాడు నాన్న. ఇప్పుడు అమ్మా నాన్నలు ముసలోళ్ళు అయిపోయారంటే అర్థం పిల్లలతో సమానం. నీ కోసం కష్టపడి అరిగిపోయి నలిగిపోయి అవయవాలు పొట్టొదిలేసినాయి. రేపొద్దున నువ్వు ముసలోడు అవుతావు, నువ్వు ముసలిదానం అవుతావు. ఏమో ఎవరు ఆరోగ్యాలు ఎప్పుడు ఎలా ఉంటాయి మనకే తెలియదండి. ఈరోజు అమ్మ దగ్గుతుందని లేదా నాన్న ఎలా చేస్తున్నారని యాండి ఏమైంది దగ్గుతో కవరెట్టు డొక్కెట్టు ఏమా పడే ఏమవుద్ది? మీకు మాట చెప్పనా, అమ్మా నాన్నలకి సేవ చేసుకునే అవకాశం వస్తే భారం అనుకోకూడదు, భాగ్యం అనుకోవాలి. చిన్నప్పటి నుంచి కడిగి ఎత్తి పారబోసి ఎంతో సేవ చేసింది కదా అమ్మ నాన్న, అవునట కదా. హాస్పిటల్లో పడుంటే వాళ్ళు అక్కడ పడిగాపులు కాశారు, నిద్రలేని రాత్రి గడిపారు, నీకోసం పత్తాలు చేసింది, అవునంటారు కదా అంటారా. నువ్వు పుట్టినప్పుడు నరాలన్నీ ఒకేసారి తెగిపోయినంత బాధ వస్తుంది, ఎముకలన్నీ ఒకేసారి ఇరిగిపోయినంత బాధ వస్తుంది, రక్తం పోతుంది, అన్నం పోతుంది, ఆరోగ్యం పోతుంది, కొంతమందికి అయితే ప్రాణాలే పోతాయి. ఎంత త్యాగమూర్తి అయిన అమ్మనే నీకోసం ఎండనక వాననక కష్టపడి నాకులాగా నా బిడ్డల బ్రతుకు ఉండకూడదు,
నాకులాగా నా బిడ్డల జీవితం ఉండకూడదు, వాళ్ళు బాగా చదువుకోవాలి, గొప్పోళ్ళు అవ్వాలని మీ నాన్న తన కష్టమంతా నీ కోసం ఖర్చు పెడితే ఈరోజు నాన్నకు 1000 రూపాయల మందులు తేవడానికి, అమ్మకు అన్నం పెట్టడానికి వాటాలు వేసుకుని వంతులు వేసుకుని లెక్కలు వేసుకుంటామా? లేరా ఇటువంటి వాళ్ళు సమాజంలో? ప్రియమైన దేవుని బిడ్డలు, నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదా? మనం ఎంత ఎదిగినా గర్వం రాకూడదు. మనకి మేలు చేసినటువంటి వారిని ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. దీవించిన దేవుణ్ణి మర్చిపోకు. మన కోసం ప్రార్థన చేసిన పాస్టర్ గారిని మర్చిపోకండి. మర్చిపోవచ్చా? కానీ కొంతమంది ఏం చేస్తారు చేసండి, ఎదిగిన తరిపోతా సంఘాన్ని తీసి వెళ్ళిపోతారు, సేవకుండా తీసి వెళ్ళిపోతారు. లేరా ఇటువంటి వాళ్ళు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెక్కడ ఎదిగావో, ఏ ఉపదేశంలో ఎదిగావో, ఎక్కడ కట్టబడ్డావో, ఎక్కడ బలపరచబడ్డావో, ఎక్కడ ఆశీర్వదించబడ్డావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు వెళ్ళిపోతే ఆ దైవానికి ఎంత బాధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోదిగా కన్న తల్లిదండ్రులను కూడా ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. కానీ ఈరోజు కొంతమంది బిడ్డలండి పిల్లల్ని, అమ్మ వింటారా, పెంచిన అమ్మ నాన్నల్ని కొడుతున్నారండి. కొంతమంది దుర్మార్గులు అయితే వాళ్ళ పెన్షన్ డబ్బులు కూడా లాగేసుకుంటున్నారు. లేరా? ఒక ఆవిడ అయితేనండి వాళ్ళ నాన్నకి పెన్షన్ వస్తుందండి 4 ఏళ్ళు, అందులో 2 ఏళ్ళు ఎట్టి సీటీ పాట కడుతుందండి. అమ్మ వింటుందా? 1500 డోక్రా కట్టుకుంటుంది, 500 నాన్నకి ఇస్తుంది. ఈ 2 ఏళ్ళు సీటీ పాట ఇంతకంటే రేపొద్దున ఆడి చచ్చిపోతే దినానికి డబ్బులు ఎవడెత్తాడో? అంటే ఆయన పెన్షన్ డబ్బులతో ఆయన దినానికి సీటీ కడుతుంది. ఎంత ఉత్తమ కూతురు! మరి నాన్న ఇలా లెక్కలేసుకున్నాడా? పాలు డబ్బాకి ఎంత అయిపోతుంది, హాస్పిటల్కి ఎంత అయిపోతుంది, లెక్కలేడా? బట్టలకి ఎంత అయిపోతుంది, స్కూల్కి ఎంత అవుతుంది, కాలేజీకి ఎంత అవుతుంది, లెక్కలేసుకుంటే నువ్వు ఎక్కడ ఉండేవాడివి? ఏమనాలి ఇటువంటి వాళ్ళని? మాకు వస్తున్న ఫోన్లు ఎక్కువయ్యే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏ అమ్మ, మా బిడ్డలే మాకు అన్నం పెడతాకే వంతులు వేసుకుంటున్నారండి, వాటాలు వేసుకుంటున్నారండి, మమ్మల్ని ఇంట్లోంచి గెంటేశారండి. బాధ కదమ్మా. వీళ్ళు బిడ్డలా సైతాన్లా? ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి అసలు విషయానికి వస్తున్నాను. మనం ఎంత ఎదిగినా మనకి గర్వము రాకూడదు, మన పూర్వ స్థితిని మర్చిపోకూడదు. మనల్ని దీవించిన దేవుణ్ణి, ప్రార్థించిన దైవజనుడిని, మనకు కనిపించిన తల్లిదండ్రుల్ని, మనకి అన్నం పెట్టిన వృత్తిని మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. కొంతమంది మర్చిపోయి తమ స్థాయి ఎక్కడి నుంచి వచ్చో మర్చిపోయి ఇప్పుడు గర్వించి చాలా మంది దేవుడికి అసహ్యంగా మారిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? మాట్లాడు. ఈ చెట్లన్నిటికీ గర్వం ఏంటంటే, నాకు ఫలాలు ఉన్నాయని ఒక దానికి గర్వం, నాకు అందమైన పుష్పాలని ఒక దానికి గర్వం, ఓ దానికి పరిమళ వాసన ఉందనే గర్వం, ఓ దానికి రేటు ఎక్కువ అని గర్వం. అదేది లేని తుమ్మ చెట్టు ఒక్క మాట అయినా మాట్లాడకు చెవా పనికి మాలిదానా, నీది నీచమైన బతికే. నీ ఒళ్ళంతా ముళ్ళుంటాయి, నీ ఒళ్ళంతా గజ్జి అంటే గరుగ్గరు బెరడ గరుగ్గా ఉంటది, నీ ఒళ్ళంతా జిగురు బంక, నెత్తి మీద 10 రూపాయలు పెడితే ఎవడిని 5 రూపాయలకు కూడా మల్లి మొక్కలు గులాబీ మొక్కలు కొనుక్కుంటారు. కానీ ఎవరైనా తుమ్మ చెట్లు కొనుక్కుంటారా? రోజు వుడ్ లాంటివి కొనుక్కుంటారు కానీ, టేకు చెట్లు కొనుక్కుంటారు కానీ తుమ్మ చెట్లు కొనుక్కుంటారా? నెత్తి మీద 10 రూపాయలు పెడితే నేను ఎవరు 5 రూపాయలకు కొనరే. నీచమైన తుమ్మ చెట్టు బిడ్డా ఏడుస్తుందండి. ఎవరో తుమ్మ చెట్టు. నా బ్రతికే ఇంతకిలాగయింది. ఓ దానికి చెప్పుకోవడానికి విలువైన ఫలాలు ఉన్నాయి, ఇంకో దానికి చెప్పుకోవడానికి అందమైన పుష్పాలు ఉన్నాయి, ఇంకో దానికి పరిమళ వాసన ఉంది, ఇంకో దానికి రేట్ ఉంది. ఇదిగో నా బ్రతుకు ఏంటి ఇలాగ ఉంది, నేనే పాపం చేసుకున్నాను ఒకటి కూడా నాకు చెప్పుకోవడానికి లేదు. నా జాతి చెట్లే నన్ను అవమానించాయే, నా బ్రతుకు ఎదగా అయిపోయిందని ఏడుస్తూ ఉంది బిడ్డలారా. ఒకవేళ నీ బ్రతుకు కూడా అలాగే ఉందా? అనేక మాటలు పడుతున్నావా? మీ కళ్ళ ముందున్న ఈ డాక్టర్ బాబు జీవితం అటువంటిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను తుమ్మ చెట్లాగే బాధపడ్డాను. నా బ్రతికే ఇంతకి ఇలాగ అయిపోయింది, ఈరోజు నా బ్రతికే ఇంతకీ స్థితిలో ఉంది. అమ్మ వింటున్నారా మీరు? అసలే నా జీవితం ఇంతకి ఇలాగ అయిపోయిందని నేను చాలా బాధపడ్డాను.
అసలు నా జీవితం ఇది కాదు. ఒకప్పుడు నేను నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, నేను స్పోర్ట్స్ మ్యాన్. ఒకప్పుడు క్రికెట్, వాలీబాల్ ఆడేవాడిని నేను. నా పేరు డాక్టర్ బాబు, చదువుల్లో టాపర్ నేను. అని ఒక్క మాట చెప్పనా అక్క, జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో, ఎలా ముగిసిపోతుందో, ఏమైపోతుందో మనకే తెలియదు. ఈ రోజున్న బలం ఎప్పుడు ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ రోజున్న స్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందని గ్యారంటీ లేదండి. నడిచే నేను, పరిగెత్తే నేను, ఆడుకునే నేను, చదువుకునే నేను 10th క్లాస్ వరకు బాగున్నాను. నేను 10వ తరగతిలో ఉండగా జనవరి 2వ తేదీ 2025 సంవత్సరం నాడు కూర్చుని హోంవర్క్ రాస్తుండగా వచ్చి పడిపోయింది ఒక అంతు చిక్కని వ్యాధి. 2000 సంవత్సరం, అది 25 సంవత్సరాల క్రితం నా సాక్ష్యం చెప్తున్నాను. ఆ రోజు జనవరి 2 కూర్చుని హోంవర్క్ రాస్తుంటే నా నడుములో సడన్గా విపరీతమైన బాధ వచ్చేసింది. నడుము నొప్పి ఎక్కువైపోతుంటే ఆర్ఎంపీ డాక్టర్ గారిని తీసుకొచ్చి ఇంజెక్షన్ చేశారు. బాధ ఏమీ తగ్గకపోగా ఇంక ఎక్కువైపోతుంటే నిడదవోల్లో పాటి మీద ప్రసాదరావు గారి హాస్పిటల్, ఒక హాస్పిటల్ ఉంటుంది, భాస్కర నర్సింగ్ హోమ్ అని ఉంటుంది బోర్డు. ఆ హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారు. అక్కడ డాక్టర్ ఎండి గోపాలకృష్ణ గారు ఉన్నారు, ప్రసాదరావు గారు ఉన్నారు. నాకు వైద్యం చేస్తున్నారు. బాధలు తగ్గకపోగా ఈ నడుములో నుంచి కాళ్ళకు విపరీతమైన బాధలు వచ్చేసి కాళ్ళు బరువు అయిపోతున్నాయి. చెల్లి, ఒక్కొక్క కాలు ఒక 100 కేజీలు బరువు ఉందా అనిపిస్తుంది నాకు. బరువు అయిపోవడమే కాదు కానీ కాళ్ళు కూడా బాధలు ఎక్కువైపోతే నేను విలవిల్లాడిపోతుంటే డాక్టర్ గారు అన్నారు, ఈ అబ్బాయి తట్టుకోలేకపోతున్నాడు పెయిన్స్, ఇది విలవిల్లాడిపోతున్నాడు, మత్తు ఇంజెక్షన్ ఇద్దాం. ఆ మత్తులో ఇతనికి ఉపశమనం వస్తుంది కాబట్టి మత్తు ఇంజెక్షన్ ఇద్దామని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు చెల్లి. ఆ మత్తు దిగినప్పటికి గమనించుకున్న విషయం ఏంటి తెలుసా? ఈ నడుము కింద నుంచి అవయవాలన్నీ చచ్చిపడిపోయాయి. మీరు ఎంటాకి ఈజీగా అన్నారు కానీ నడిచే ఒక కుర్రోడు, ఆడుకునే ఒక కుర్రోడు, క్రికెట్, వాలీబాల్ ఒక జిల్లా స్థాయి ఆటగాడు మంచం మీద ఎందుకు పనికి రాకుండా పడిపోతే ఆ బాధ మామూలుగా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క రోజులో నా బ్రతుకు ఏమైపోయిందంటే మొత్తం తలకిందులు అయిపోయింది. నడిచే నేను, పరిగెత్తే నేను, క్రికెట్, వాలీబాల్ ఆడే నేను, స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్న నేను 2 కాళ్ళు పోగొట్టుకుని వికలాంగుడిగా మారిపోయాను. మీకు ఫస్ట్ నుంచి మాట పదే చెప్తున్నాను, జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో మనకే తెలియదు, ఎలా ముగిసిపోతుందో మనకే తెలియదండి. ఈ రోజున్న మనిషి రేపొద్దునుంటానికి గ్యారంటీ లేదు. ఉందమ్మా? గ్యారంటీ ఉందా? చెప్పగలమా మన గ్యారంటీ మన జీవితానికి? బైబిల్ బాగా చెప్పింది నాకన్నా. యాకోబు 4:14, యాకోబు 4:14 ఏమంటదంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే. మనం ఎటువంటి వారమంటక్క? ఆవిరి లాంటిది మన బ్రతుకు. నిజమే, ఈరోజు కనబడ్డ మనిషి రేపొద్దున్న కనపడుతున్న గ్యారంటీ లేదండి. మనిషి నవ్వుతూ చచ్చిపోతున్నాడు. ఒక ఆయన తాళి కడత చచ్చిపోయాడు, పెళ్లి రోజే చావు రోజు అయింది. పునీత్ రాజ్ కుమార్ అనే ఒక హీరో జిమ్ చేస్తాడు, చచ్చిపోయాడు. అవునంటారా కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కనపడుతున్నారు మనిషి రేపొద్దున ఉంటాడని చెప్పలేం. జీవితం ఎప్పుడైనా మారిపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, మేము బ్రతిమలాడుతున్నాను. ఒకవేళ ఇక్కడ ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే, మారు మనసు పొందని వారు ఉంటే, ఇంకా టైం ఉందనుకుంటున్నారేమో, ఇంకా సమయం ఉందనుకుంటున్నారేమో. అప్పుడు దాకా మనం ఉంటామని గ్యారంటీ లేదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యము చేయకండి. యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి నరుడుగా వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు మనల్ని రక్షించడానికే. కానీ అంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే రేపొద్దున నరకమున అగ్నిగుండములో మనం యాతన పడవలసి వస్తుంది. లేదు పాస్టర్ గారు తీసుకుంటాను, ఇక్కడ టైం ఉందంటావు, ఆ టైం దాకా నువ్వు ఉంటావని, నేను ఉంటామని గ్యారంటీ లేదు. నా జీవితం అదే నేర్పింది. నాకు కాళ్ళే పోయినాయి, ఎంతో మందికి ప్రాణాలే
పోతున్నాయి. ప్రియమంది ఏం పడరా, అక్కడ నాకు స్వస్థత రాలేదు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు నాకు. అక్కడ అన్ని టెస్టులు చేసి ఇచ్చిన రిపోర్ట్ సారాంశం ఏంటంటే నా బాడీలో ఒక రకమైన వైరస్ ఇన్ఫెక్ట్ అయింది. ఆ వైరస్ వెళ్ళిపోవడం వల్ల వెన్నెముక భాగం రక్తం గడ్డ కట్టేసి కణితిలాగా తయారైపోయి ఈ కింద అవయవాలకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది, నరాలు చచ్చుబడిపోయినాయి, మోకాళ్ళు పాదాలు కాళ్ళు పట్టులేసినాయి, నడుం కింద స్పరిశపోయింది. బిడ్డా, నా ఆశలన్నీ ఏమైపోయినాయి తెలుసా? ఆవురైపోయి. నడిచే నేను, పరిగెత్తే నేను ఈరోజు మంచం మీద మిగిలిపోయాను. డాక్టర్ గారు అన్నారు, ఈ వ్యాధి 1,00,000 కోటికో ఒకడికి వస్తుంది, అది మీ అబ్బాయికి వచ్చింది. ఈ వ్యాధి వచ్చినోడికి 24 గంటల లోపు ఆపరేషను చెయ్యాలి. మీరు చాలా ఆలస్యం చేశారు, చేయమంటే చేస్తాం ఆపరేషను, 1,00,000 రూపాయలు కట్టండి అన్నారు. కానీ మా అమ్మగారు మా నాన్నగారు చాలా మంచోళ్ళండి. ఉన్న ఇల్లు వాకిలు అమ్ముకుని 1,00,000 రూపాయలు కట్టి ఆపరేషన్ చేయించారు, ఫిజియోథెరపీలు కూడా చేయించారు. ఉన్న ఇల్లు పోయింది, ఆపరేషన్ జరిగింది, కానీ కొడుకైతే కాళ్ళు స్వస్థత రాలేదండి. ఇదే జీవితం అండి. మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఆశలు వేరు, వాస్తవము వేరు. అన్నీ అనుకున్నట్టు జరగవు, జరిగితే మాత్రం వాళ్ళు చాలా ధన్యులు. చాలా మంది జీవితంలో ఆశలు ఆవురైపులు ఉంటారు. నా జీవితంలో ఎవరు అడిగినా ఏమవుతావు అంటే నేను డాక్టర్ అవుతాను అన్నాను, కానీ కనీసం 10వ తరగతి పరీక్షలు కూడా రాయలేదు నేను. జనవరి 2 వచ్చింది నాకు ఈ వ్యాధి. 10th ఎగ్జామ్స్ మార్చి నెలలో ఉంటాయి. ఆశలు వేరు, వాస్తవం వేరు. నాకులాగా మీరు చాలా మంది ఆశపడతారు చదువుకున్నప్పుడు ఏదో అవుదామని. తీరాపోతే చదువైనప్పటికీ మనం చేసే ఉద్యోగానికి చదువుకి ఏమీ సంబంధము ఉండదు. పెళ్లికి ముందు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఏండి పెళ్ళి అయ్యాక అనుకున్నట్టు కాపురాలు ఉండవు. బిడ్డలు పుట్టినప్పుడు ఎన్నో కళ్ళగా అంటారు బిడ్డల్ని ఏదో చేద్దామని. తీరాపోతే మన బిడ్డలే బతుకులు మనం అనుకున్నట్టు ఉండవు. ఇలాగ చాలా మంది జీవితాలు ఆశలు ఏమైపోతున్నాయి, ఆవురైపోయినాయి. మా అమ్మ నాన్న నన్ను డాక్టర్ని చేయాలని నా పేరు డాక్టర్ బాబు అని పేరెట్టారు. నన్ను ఎవరు అడిగినా నీవేమవుతావంటే డాక్టర్ అవుతానన్నాను. కానీ మా అమ్మ నాన్నల ఆశలు ఆవురైపోయినాయి, నా ఆశలు ఆవురైపోయినాయి. అందుకే దేవుడు అన్నాడు, రేపు ఏమీ సంభవించునో మీకు తెలీదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. ఇప్పుడు నా బ్రతుకు మంచం మీదకి వచ్చేసింది. ఇంకో విచిత్రం ఏం జరిగింది తెలుసా? మలద్వారం ఓపెన్ అయిపోయింది. 24 గంటలు మలం వచ్చేస్తూ ఉండేది. యూరిన్ అన్కంట్రోల్ అయిపోయింది. ట్యాప్ లీక్ అయిపోతే డ్రాప్ ఎలా పడిపోతూ ఉండేదో అలా 24 గంటలు యూరిన్ పాస్ అయిపోతూ ఉండేది. మలమూత్రాలు ఆగేవి కాదు. అండి మా అమ్మ నాన్నగారు వాళ్ళు ఎంత చేయాలి అంత చేస్తారండి. అండి ఒక్క నిడదోలు హైదరాబాద్ కాదు, రాజమండ్రి అని, ఏలూరు అని, తిరుపతి అని చాలా చోట్ల తిప్పారు పాపం. అండి ప్రయాస అయితే పడ్డారు, కానీ కొడుక్కి స్వస్థత రాలేదు. నాటు వైద్యాలు చేయించారు, అయినా నాకు కాళ్ళు రాలేదు. ఎవరో అన్నారు చేతబడి చేశారని, ఎక్కడికో వెళ్ళి ఏవో తెచ్చి కట్టారు, కానీ నాకు స్వస్థత రాలేదండి. ప్రియమైన దేవుని బిడ్డ, రోజు రోజుకి నా ఆరోగ్యం ఏమైపోతుందంటే క్షీణించిపోతుంది. మా ఊర్లో చాలా మంది అనుకున్నారు డాక్టర్ బాబుగాడు జీవితం అయిపోయినట్టే, ఆడికి మలమూత్రాలు ఆగుతలేదు, రేపో మాపో చచ్చిపోతాడు అన్నారు. ఆడి దీపం ఆరిపోద్ది అన్నారు. కొంతమంది అయితే ఆడి పేరు డాక్టర్ బాబు, కనీసం 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు, కనీసం కాంపౌండర్ అన్నా అవ్వలేదు. మనం ఓడిపోయినప్పుడు, మనం పడిపోయినప్పుడు, మనం చెడిపోయినప్పుడు, మన బ్రతుకులు బాగోలేనప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఓ మాట చెప్పనా, ఈరోజు ఎవరు బ్రతుకులో బాగలేవని, మనకు నోరుందని, మన బ్రతుకు బాగుందని ఎప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఏమో ఈరోజు కింద ఉన్నవాడే రేపు పొద్దున పైకి వెళ్ళొచ్చు, పైన ఉన్నవాడే తేడా వస్తే కిందకు రావచ్చు. జీవితంలో ఏదైనా జరగవచ్చు బిడ్డా. కానీ చాలా మాటలు వినపడ్డాయి, చాలా బాధపడ్డాం. అండి ఈ బ్రతుకు ఎందుకు బ్రతకాలి, చనిపోదామని సూసైడ్ చేసుకున్నాను, కానీ చావు అయితే రాలేదు. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను నా ఆలోచన వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. మా అమ్మగారు యేసు ప్రభు గుడికి వెళ్దాంరా, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు అని చెప్తే, అమ్మా నువ్వు అనుకున్నట్టు యేసు ప్రభు మంచోడు కాదమ్మా, ఆడు ప్రేమామయుడేం కాదు, ఆడు దయామయుడేం కాదు, ఆడు కరుణామయుడేం కాదు, ఇదిగో పిల్లోడిని కుంటోని చేసినట్టు ఆడేం దేవుడమ్మా అని చెప్పి
యేసు ప్రభుని దూషించిన వ్యక్తిని నేను, యేసు ప్రభుని తిట్టిన వ్యక్తిని నేను, బైబిల్ మీద కాలు పెట్టిన వ్యక్తిని నేను, బైబిల్ విసిరేసిన వ్యక్తిని నేను. చాలా దౌర్భాగ్యుడిని, ఘోర పాపిని. అప్పుడప్పుడు నాకు ఏడుపు వస్తూ ఉంటుంది. ఇంత భయంకరమైన పాపిని కూడా క్షమించాడు, ఇంత భయంకరమైన దుర్మార్గుని కూడా ప్రేమించి ఏ బైబిల్ విసిరేసామో మరలా అదే పరిశుద్ధ గ్రంథం పట్టుకుని సేవ చేయనిస్తానంటే ఆ ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమ సామాన్యమైనది కాదండి. నేను యేసు ప్రభుని ద్వేషించాను, నేను తిట్టాను, పచ్చి బూతులు తిట్టాను. నా నిరాశలో నేను ఇలాగ అయిపోయిన బాధ ఎవరి మీద చూపించానంటే, కోపం ఎవరి మీద చూపించానంటే దేవుడి మీద చూపించాను. యేసు ప్రభు మీద కోపం పెట్టుకోవడమే కాదు, ఎందరికో మొక్కని ఏవేవో చేశాను, కానీ నా జీవితంలో స్వస్థత అనేది రాలేదు. మా అమ్మగారు చేసిన మంచి పని ఏంటంటే నన్ను బలవంతంగా తీసుకెళ్ళి మందిరంలో గోడకు జారేసి కన్నీరు కారుస్తూ ఉండేది, ఎక్కి వెక్కి ఏడుస్తూ ఉండేదండి. బిడ్డల బ్రతుకు బాగోపోతే ఏ తల్లికైనా మిగిలేవేంటి? కన్నీళ్ళేనండి. మన బిడ్డల బ్రతుకులు బాగోపోతే మనకి ఏమొస్తాయమ్మా? కన్నీళ్లే వస్తాయి. కొడుకులాగా అయిపోయాడని అండ్ ఆడుకునే కొడుకులాగా మిగిలిపోయాడని చాలా ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. దైవజనులు సంఘమందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక మంచి మాట చెప్పనా, యేసు ప్రభు నేనైతే ద్వేషించాను, దూషించాను, కానీ యేసు ప్రభు నన్ను క్షమించాడండి, నన్ను ప్రేమించాడండి. తిట్టినా క్షమించాడు, దూషించినా క్షమించాడు అండి. ఎన్ని మాటలన్నా క్షమించి ప్రేమించి ఆయన నన్ను తాకాడండి. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది బాబు అంటవేమో, మలమూత్రాల కంట్రోల్కి వచ్చేసినాయి అండ్ ఒకప్పుడు మంచం మీద ఇలా పడుకుంటే ఈ నడుము కింద నాకు ఏది తెలిసేది కాదు. వేళ్ళు కూడా మెదపలేకపోయేవాడిని, కాళ్ళు ఇలా లాగలేకపోయేవాడిని, ఇలా పడుకొని నేను ప్రక్క తిరగలేకపోయేవాడిని. అమ్మ నాన్న కేకైతే నడుము లాగుతుందని వాళ్ళు వచ్చి ప్రక్క తిప్పేవారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుడు కృప ఏంటంటే అండి, నన్ను క్షమించడమే కాదు, ప్రేమించడమే కాదు, మరలా నా కాళ్ళకు సత్తు వచ్చింది, నరాల్లోకి బలం వచ్చింది, నా మోకాళ్ళకు పట్టొత్తం వచ్చింది. నేను మరలా కర్ర పట్టుకు నడిచే స్థాయికి వచ్చాను. గట్టిగా చప్పలు కొట్టినా సరే దేవుడికి. మోడు బారిపోయిన జీవితాలు చిగురింపజేసేవాడు ఆయన, ఎండిన ఎముకలను వికసింపజేసేవాడు ఆయన, ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించిన వాడు ఆయన. అండి ఎంత మంచి దేవుడండి. ఎంత ద్వేషించాను, ఎంత దూషించాను, క్షమించి కనికరించి ప్రేమించి నా బ్రతుకు దీపాన్ని వెలిగించాడు. ఏ ఊర్లో అయితే డాక్టర్ బాగుడు దీపం ఆరిపోద్ది అన్నారో అండి, కనీసం కాంపౌండ్ అవ్వదు అన్నారో, 10వ తరగతి కూడా పాస్ అవ్వదు అన్నారో, అదే ఊర్లో తర్వాత నేను ఎంఎస్సి బీఈడి దాకా చదివాను. దేవుని స్తోత్రం. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వైరామవరం ఈస్ట్ గోదావరిలో నాకు సిజేఎల్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్గా నాకు జాబ్ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది నాకన్నా 2 సంవత్సరాల ముందెళ్ళిపోయిన వాళ్ళు అండి, సీనియర్లు అయిన వాళ్ళు చాలా మాటలు అన్నారు. కొంతమంది ఎటకారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో మాటలు అన్న ఆ మనుషుల ముందు ఈరోజు నా దేవుడు ఘనమైన స్థాయిలో నిలబెట్టాడు. అలాగని ఏ పొజిషన్ శాశ్వతం కాదక్క, ఏ స్థితి కూడా శాశ్వతము కాదు. మీరు వెంటనంటే ఇంకో 5 నిమిషాలు త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు సడన్గా మరలా మోకాలు నొప్పి వస్తుంది, వాపు వస్తుంది, ట్యాబ్లెట్లు వేసుకున్న తగ్గట్లే. మరలా నా జీవితంలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయినాయి. లైఫ్లో, జాబ్లో, హెల్త్లో, సమస్తంలో. టకటక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను, వినండి పెట్టారా. ఇప్పుడు నాకు ఎడంకాలు మోకాలు నొప్పి వస్తుంది, వాపు వస్తుంది. నిడదవోళ్ళు అమృత హాస్పిటల్, ఒక ఎముకల హాస్పిటల్ ఉంటుంది. ఆ ఎముకల హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఎక్స్రే తీసి ఏమన్నాడంటే, నీ మోకాలకి, ఎడంకాలు మోకాలకి జాన కింద చిన్న ఎముకలు బయటికి ఇరిగిపోయింది బాబు అన్నాడండి. పైగా ఎముక ఇరిగిపోయి 2 నెలలు అయిందన్న డాక్టర్ గారు. అర్థం అవ్వలేదు మాకు. నొప్పి మోకాల దగ్గర, జాగ్రత్తగా ఆలకించండి, వాపు మోకాల దగ్గర. కానీ డాక్టర్ ఎక్కడ అంటున్నాడంటే మోకాలకి జాన కింద ఇరిగిపోయింది ఎముక అంటున్నాడండి. డాక్టర్ గారిని నమ్మబుద్ధి అవ్వలేదు మాకు. అసలు విషయం ఏంటంటే స్టిల్ టుడే, ఈ రోజుకి కూడా నాకు శిరస్సు నుంచి నడుము దాకా స్పర్శ బాగానే ఉంటుందండి. నడుము నుంచి మోకాళ్ళ దాకా స్పర్శ కొంచెమే ఉంటుంది, అంటే తెలిసి తెలియనట్టు, మొద్దు బారిపోయినట్టు తిమ్మిరిగా తెలుస్తుంది. మోకాళ్ళ నుంచి స్పర్శ డెడ్. ఇప్పటికీ మోకాళ్ళ కింద స్పర్శ తెలదు. నా పాదం ఇలా పడిపోతుంది. అయినప్పటికీ ఆ డాక్టర్ గారిని నమ్మలేదు, మేము తొణికెళ్ళిపోయాం. సారీ ఆ డాక్టర్ గారికి. ఇప్పుడు ఎంఎస్ ఆర్థో డాక్టర్ సూర్యప్రకాష్, ఆ డాక్టర్ గారు మరొక ఎక్స్రే తీసి ఏమన్నా చేసా, బాబు నీ ఎముక ఇరిగిపోయిన మాట నిజమే, కానీ నీ ఎముక ఇరిగిపోయి 2 నెలలు కాదు 3 నెలలు అయిపోయింది అన్నాడు. నా ఎముక ఇరిగిపోతా నాకు తెలియలేదు,
మళ్ళీ ఇది ఎక్కడో ఇరిగింది అంటున్నారు, నాకు నొప్పేమో ఒక చోట వస్తుంది. కట్టేశారు, మంచం మీద ఉన్నాం. తర్వాత నడవచ్చా అంటే నడవచ్చు అన్నారు. ప్రెజర్ పడకుండా, ఒత్తిడి పడకుండా చూసుకోమన్నారు. కానీ నడుస్తుంటే నాకు మరలా మోకాల దగ్గరే నొప్పి వస్తుంది, మరలా మోకాల దగ్గరే వాపు వస్తుంది. ఈసారి ఎముకలు కరేలు అంటున్నాయి. మరలా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈసారి ఆయన చెప్పిన మాటకే గుండె పగిలినంత పని అయిందమ్మా. ఏం చెప్పాడు తెలుసా? ఈసారి మోకాల కింద పెద్ద ఎముక ఇరిగిపోయింది సార్. మీరు ఎంటాకి ఈజీగా అన్నారు, కానీ మనకు తెలియకుండా ఎముకలు ఇరిగిపోవడం అంటే అంత చిన్న వ్యాధి ఏమీ కాదు. పడ్డావా? లేదు సార్. యాక్సిడెంట్ అయిందా? లేదు సార్. ఎవరైనా కొట్టారా? లేదు సార్. మరి మోకాల కింద పెద్ద ఎముక ఇరిగిపోయిందయ్యా, తెలియదు. కట్టు మంచం ఇదే బ్రతికైపోయింది. డాక్టర్ అన్నాడు, నీ ఎముకలకి ఏదో అయిపోతుంది, బోన్స్ ఎంఆర్ఐ స్కాన్ చేయమన్నారు. ఇక్కడ రాజమండ్రి జిఎస్ఎల్కి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ చేయించాం. వాళ్ళకి విచిత్రమైన రిపోర్ట్ చెప్పారు. నీ నడుం కింద అవయవాళ్ళకి రక్త ప్రసరణ సరిగా లేని కారణంగా నీ ఎముకలు డీకాల్సిఫికేషన్ అయిపోయి, మన భాషలో చెప్పాలంటే ఎముకల్లో సారం లేదు, ఎముకల్లో సత్తువ బలము లేదు, కాల్షియం, ఫాస్ఫేట్, పొటాషియం కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఎముకల్లో, అవి ఉండవలసిన స్థాయిలో నీ ఎముకల్లో లేదు. అందుకే నువ్వు నించున్న నడిచిన నీ బాడీ వెయిట్ని కూడా నీ ఎముకలు ఏం చేయలేకపోతున్నాయంటే భరించలేక మొయ్యలేక, ఎక్కడ వీక్గా ఉంటే అక్కడ ఏమైపోతున్నాయి? విరిగిపోతున్నాయి. మరి ఎలా సార్? వెయిట్ కంగారు పడకు. ఇంకేం చెప్తారు సార్? ఇంకేం చెప్తావంటే పెట్టి నీ ఎముకలు పొడిమైపోయే వ్యాధి వచ్చింది. శుద్ధ ఉంటుంది కదమ్మా చాక్ పీసు, అది ఎలా పొడిమైపోతుందో నీ ఎముకలు అలా పొడిమైపోయే వ్యాధి వచ్చింది. ఎముక లోపల కొవ్వొత్తులా కరగడం ఆరంభమైంది. ఇటువంటి వ్యాధులు ఉంటాయా? నేను నెట్లో కూడా చూసాను. తర్వాత ఎముకలకు రంధ్రాలు పడిపోయి ఆస్టియోఫోరోసిస్ లాంటి వ్యాధులు ఉన్నాయి. ఎముకలు గట్టిగా ఉన్న ఎముకలు మెత్తబడిపోయే వ్యాధులు కూడా ఉన్నాయి. ఇంకా చాలా వ్యాధులు ఉన్నాయి. మరి ఎలా సార్ అంటే, వద్దు, నువ్వు నించోవద్దు, నడవద్దు. ఎందుకంటే నీ బాడీ వెయిట్ను కూడా మోసే స్థాయిలో నీ ఎముకలు లేవు. నువ్వు మంచం మీదే ఉండాలన్నారు. బిడ్డా, మీకు ఫస్ట్ నుంచో మాట పదే చెప్తున్నాను. మరలా నా జీవితం ఎక్కడికి వచ్చేసింది చూసారా? మంచం మీదకే వచ్చేసింది. జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా మారిపోతుందో తెలియదు, ఎలా ముగిసిపోతుందో తెలియదు. ఈరోజే ఇలాగ ఉన్నాం, రేపొద్దున ఏమవుతుందో తెలియదండి. నా జీవితం నాకు ఆ పాఠం నేర్పింది. ఇప్పుడు నా ప్రార్థన ఏంటంటే, యేసయ్యా, ఎందుకు నాయనా అప్పుడే చంపైపోయావు 10వ తరగతిలో, ఆశలు రేపావు, ఆరోగ్యం ఇచ్చావు, నడకిచ్చావు, చదువిచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, అలా ఉంచేసినా బాగుండు. మరలా తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశావు? మంచం మీద పెట్టేశావు. ఈ బ్రతికైతే నాకు వద్దు, చంపేయి అని చావు కోసం అడిగేవాడిని. మా అమ్మగారు అనేవారు, అలా అనకరా, ఏడ్చేవారిని పాపం మా అమ్మ నాన్నలు. బిడ్డ బ్రతుకుల దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే ఏ తల్లికి సంతోషం ఉంటుంది? నా వల్ల మా తల్లిదండ్రులు చాలా ఏడ్చారండి. నన్ను చేతుల మీద మోసేవాడండి మా నాన్న. హాస్పిటల్ తీసుకున్నప్పుడు రైల్వే స్టేషన్లో ఎత్తుకుని ఆయాసపడిపోతూ ఉండేవారు. నా వల్ల నా కందలకు ఏం మిగిలి అంటే కన్నీళ్ళే మిగిలి. ఆ రోజు మా అమ్మ అంటుంది, ఇలా మాట్లాడకరా, చావనకరా. నువ్వు 10th క్లాస్లో నువ్వు జబ్బు చేసినప్పుడు హైదరాబాద్ డాక్టర్ గారు అన్నారు, నీ ప్రాణానికి గ్యారంటీ లేదు, నీ నడక్కే గ్యారంటీ లేదన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, నువ్వు బ్రతికితే, నువ్వు నడిస్తే నిన్ను దేవుని సేవకిస్తానని ఆ రోజు సమర్పణ చేసుకున్నాను. అనుకున్నారు, కానీ మా అమ్మగారు నాకు చెప్పలేదు, నన్ను దేవుని సేవకి ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? తీర్చాలి, చెల్లించాలి. అదే పొరపాటు జరిగింది. ఇప్పుడు ప్రభు దగ్గర నేను ప్రార్థన చేశాను, ప్రభువా, మా అమ్మ సమర్పణ అయితే నాకు తెలియదు, నేనైతే ఘోర పాపిని, భయంకరమైన పాపిని, నా కథ పెద్దదే, అంత చెప్పలేను. కానీ నా ప్రభు దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకొని, ఇదిగో మా అమ్మ సమర్పణ కాదు కానీ పొడిమైపోతున్న నా ఎముకలు, కరిగిపోతున్న నా ఎముకలు స్ట్రాంగ్గా మారితే, నేను నడవకపోయినా పర్లే, నేను పరిగెత్తకపోయినా పర్లే, గంతులైపోయినా పర్లే, ఈ పొడిమైపోయిన ఎముకలు గట్టిగా స్ట్రాంగ్గా మారిపోయి నేను కర్ర పట్టి నడిచినా చాలు. ఈ మంచం మీద ఉన్న బ్రతుకు తీసేస్తే, నా బ్రతుకేదో నేను బ్రతికలాగా చేస్తే, తుది శ్వాస వరకు, ఊపిరినంత వరకు నీ సేవే చేస్తాను, ఇంకే ఉద్యోగమో చేయనని చెప్పి దేవుడి దగ్గర నేను కన్నీరు కార్చాను. ఓ మంచి మాట చెప్తాను బిడ్డలారా, పెద్ద ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడో లేదో నాకు తెలియదు. విరిగి నలిగిన హృదయముతో
కన్నీటితో చేసే ప్రార్థనని దేవుడు నిర్లక్ష్యం అలక్ష్యం చేయడు. యాండి దాటిపోయే కఠినాత్ముడు కాదు. నా ప్రార్థన ఆలకించాడు, నా కన్నీరు చూశాడు. పొడిమైపోతున్న ఎముకలు స్ట్రాంగ్గా మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. మీ అందరూ అనుకున్నారు డాక్టర్ బాబు పాస్టర్ గారు కష్టాలు తీరిపోయాయి. లేదు, అస్సలు కష్టాలు ఇప్పుడే ప్రారంభమైంది. ఏనండి, ఒక్క 3 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను సేవకి వెళ్ళాలా, ఉద్యోగానికి వెళ్ళాలా? నేను సేవకు వచ్చేస్తాను. సేవ అంటే మాటలు కాదు, సేవ అంటే చావు. సేవ అంటే రాత్రి 1000 మంది వచ్చారు. రాత్రి పాలరాతి మందిరాలు వచ్చాయి. రాత్రి కారులు బిల్డింగులు వచ్చాయి. ప్రారంభ సేవ చెప్పనాక నేను, నా భార్య, మా అమ్మ, ఇది నా సంఘం. మీరు భార్య అంటారేటి బాబు అనుకోవచ్చు. మీరు వెంటనంటే అది కూడా 1 నిమిషం చెప్తాను. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకు వచ్చేసిన తర్వాత అర్థమైంది అసలు జీవితం. సేవ అంటే మాటలు కాదు అండి. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఉపవాసాలు, జాగారాలు, కన్నీళ్లు, నిందలు, అవమానాలు, నమ్మక ద్రోహాలు. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరు నమ్మకూడదో తెలియదు. తీరా 4 వచ్చారంటే అందులో ఎవరు ఉంటారో తెలదో, ఎవరు వెళ్ళిపోతారో తెలియదండి. చాలా బాధలు ఉంటాయి అక్క. నాకు ఎప్పుడు బాధపడిచే తలుసుకుంటే దుఃఖం వచ్చే విషయం ఏంటంటే, నేను చదువుకునే టైంలో క్రికెట్, వాలీబాల్ జిల్లా స్థాయి ఆటగా, అప్పుడు మాది పశ్చిమ గోదావరి జిల్లా. అప్పుడు నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండేవారు. ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్. పిలవపోయిన వచ్చేవారు. రే డాక్టర్ బాబు రారా మ్యాచ్కి వెళ్దాం అని పిలవపోయిన వచ్చేవారు. సీనియర్లు కూడా నన్ను తీసుకెళ్ళేవారు. బాధ ఏడు చెప్పనా? నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఒక్క 2-3 నిమిషాలు అక్క వెళ్ళిపోతాను. మేము బాధ ఏంటి చెప్పనా? అప్పుడు నాకు ఫ్రెండ్స్ లేకపోయినా పర్లేదురా చెల్లి. ఎందుకంటే అప్పుడు నేను నడుస్తున్నాను, పరిగెడుతున్నాను, గొంతులేస్తున్నాను. అప్పుడు వద్దన్న బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నాకు అవసరం ఓ తోడు, ఓ సహకారం అవసరం. కానీ బాధ ఏంటి చెప్పనా? ఇప్పుడు ఒక్క స్నేహితుడు కూడా లేడు. రే డాక్టర్ బాబు కలిసి ఆడుకున్నాం కదరా, రే డాక్టర్ బాబు కలిసి తిరిగాం కదరా, కలిసి చదువుకున్నాం కదరా, బాధపడకు. నువ్వు హ్యాండిక్యాప్డ్ అయిపోయావు, వికలాంగుడు అయిపోయావు, మేము ఉన్నాంరా. నీకేమన్నా తేవాలంటే, నీకేమన్నా కావాలంటే ఒక ఫోన్ చేయి, మేము తెచ్చి పెడతాం అన్న స్నేహితుడు ఒక్కడు లేడు. ఈరోజు డాక్టర్ బాబు అందరూ ఉన్న ఒంటరి అయిపోయాడు, అందరూ ఉన్న అనాథ అయిపోయాడు. ఒకప్పుడు డబ్బు ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు ఉన్న బంధువులు, మనుషులు ఇప్పుడు లేరు. ఒక మాట చెప్పనా, ఈరోజు డబ్బుకున్న విలువ మనిషికి, బంధానికి, బంధుత్వానికి, స్నేహానికి లేదు. మనము జీరో అయిపోయినప్పుడు, మనం ఓడిపోయినప్పుడు, మనం పడిపోయినప్పుడు మన పక్కన ఎవరుంటారో వాళ్ళే నిజమైన బంధువులు, నిజమైన స్నేహితులు, నిజమైన ఆప్తులు. ఈరోజు డాక్టర్ బాబుకి అటువంటి వాళ్ళు ఎవరో లేరు. అందరూ అనాథ అయిపోయాడు. ఆ బాధలో పాట రాసుకున్నాను. ఈ పాట విని చాలామంది బలపడ్డ వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అయితే చెల్లి గోర్రెలు తినకరా, ఒక ఆయన అయితే పురుగు మందు డబ్బా తెచ్చుకుని తాగేదామని తోటలోకి వస్తే ఆ తోట పక్కనే మీటింగ్ జరుగుతుంది, కొబ్బరి తోటలో, చింతలపూడి దగ్గర. అక్కడ ఈ పాటే పాడితే ఈ పాట విని ఆయన బ్రతికాడు. ఓ పల్లవన్న పాడతాను వినండి. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. గుండె నిండా గాయాలు, మనస్సు నిండా వేదనలు, దేహము నిండా వ్యాధులు, కళ్ళ నిండా కన్నీరు. గుండె నిండా గాయాలు, మనస్సు నిండా వేదనలు, దేహము నిండా వ్యాధులు, కళ్ళ నిండా కన్నీరు. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. చప్పలు కొట్టండి బిడ్డలారా, చప్పలు కొట్టండి.
అందరూ ఉన్న అనాథని, ఎవరూ లేని ఒంటరిని, నా తోడుగా నీవు ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి. అందరూ ఉన్న అనాథని, ఎవరూ లేని ఒంటరిని, నా తోడుగా నీవు ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. ఈరోజు డాక్టర్ బాబు అందరూ ఉన్నాను మారిపోయాడు. ఒకప్పుడున్న స్నేహితులు ఇప్పుడు నాకు లేరు, ఒకప్పుడున్న మనుషులు లేరు. ఓ పక్కన ఈ బాధలక్క, సరైన సంఘం లేదు, ఉద్యోగం లేదు, రాబడి లేదు. అండ్ మరో పక్కన నా పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. ఈ లోకపు గవర్నమెంట్ అయినా ఆదర్శ దంపతులను సర్టిఫికేట్ ఇచ్చింది, కానీ ఈ లోకం ఏమని తెలుసా, ఆ వారిని గుడ్రాలా అందండి. పిల్లలు లేరు మాకు. మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీ కాళ్ళు పట్టుకుని బతిమాడుతున్నాను. మీ ఊర్లో ఎవరికైనా పిల్లలు లేకపోతే, మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ సంఘంలో కానీ ఎవరిని ఏమనకండి. పిల్లలు లేకపోతే నేను గుండె పగిలే అంత బాధ ఉంటుంది తెలుసా. మరలా మీరు గొడ్రాలా, గొడ్డు మోద్దా, మా ముఖం చూస్తే పాపం అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము. ఒక ఆవిడైతే ఏమని తెలుసా, ఇడుకుంటోడు సంసారానికే పనికిరాడు, మిషన్లతో పిల్లలు కనాలంది. మీరు ఇంటాకి ఈజీగా విన్నారు, కానీ ఒక పురుషుడికి ఇది చాలా పెద్ద మాట. నిజమే, వికలాంగులమే, తిడితే తిట్టలేకపోవచ్చు, కొడితే కొట్టలేకపోవచ్చు, కానీ మాకు మనసు ఉంటుందండి. ఎంత మాట వస్తే అంత మాట అంటే ఏమైపోతాం. మా శరీరానికి వైకల్యం ఉంది, కానీ ఈ లోకంలో చాలామంది బుద్ధికి వైకల్యం. చాలా బాధ వేసేదండి. శుభకార్యాలకు వెళ్తే అక్కడ మాటలు వేరేగా ఉంటాయి, ఫంక్షన్కి వెళ్తే మాటలు వేరేగా ఉంటాయి. పల్లెటూరులో పిల్లలు లేని వాళ్ళు ఎదురుపడ్డారు అనుకోండి, ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ మాటలు మామూలుగా. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, ఒక్క బిడ్డని ప్రభువా, అందరూ నా భార్యని గొడ్రలా గొడ్డు మొద్ద అంటున్నారు, ఒక్క బిడ్డనిస్తే వాడిని నా కోసం పెంచుకొని, నా స్వార్థం కోసం పెంచుకొని వాడిని నీ సేవకే ఇచ్చేస్తా, గొడ్రాలని నిందపోతే చాలని ప్రార్థన చేసి, దేవుని కృపని చెప్పనమ్మా, సంవత్సరం తిన్నప్పటికీ నాకు మగ బిడ్డ పుట్టాడు. తండ్రి అయిపోయాను, నా భార్య తల్లి అయిపోయింది. సంతోషపడి సంబరపడే లోపే ఒక ఆవిడ హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్కి వచ్చి ఏం చేసింది తెలుసా, పిల్లోడు కాలుగిల్లిందండి. కాలుగిలితే ఏం చేస్తాడమ్మా, ఏడ్చాడు, కాలు కదిపాడు. వెంటనే ఆవిడ ఏమని తెలుసా, ప్రసన్న, నా భార్య పేరు ప్రసన్న, నీకు కుంటోడు పుట్టలేదే అందండి. ఆవిడ ఉద్దేశం ఏంటంటే, నాకు కాళ్ళు లేవు కదా, నేను నడవలేను కదా, నాకు పుట్టినోడు అటువంటివాడే అయి ఉంటాడేమో అంటే, ఆడికి కాళ్ళకి స్పర్శ ఉందో లేదో, కాళ్ళు కదుపుతున్న టెస్టింగ్ కోసం గిల్లిందిరా చెల్లి. ఆ మాట నా గుండెకి తగిలేసింది, చాలా బాధ వేసింది. సంతోషం అంతా ఆవిరైపోయి. కొంతమంది ఎందుకు వస్తారో తెలదు. ప్రభు దగ్గర బాధపడ్డాం, ప్రభు దగ్గర ఏడ్చాం, కానీ దేవుని కృప ఏంటంటే వాడు నడిచాడు, పరిగెత్తాడు. నాకు మరలా అబ్బాయి పుట్టాడండి. కాకపోతే ఫస్టోడు దాటిపోయాడు, కానీ రెండో వాడు నాకులాగా వికలాంగుడు అయ్యాడు. వాడు కూర్చునే దిగుతున్నాడు, కూర్చునే ఆడుకుంటున్నాడు, చెయ్యలా చాపాడు. అది అలా మర్చిపోలేకపోతున్నాను ఇప్పటికీ. ఆడి చెయ్యి చాపినంత మాత్రాన టప్ మంది తీసుకుని భుజాల మీద వేసుకుని, వీపు మీద వేసుకుని నడిచేసే సామర్థ్యం నాకు లేదు. దారంట అలా పేరెంట్స్ పిల్లల్ని మోసుకెళ్తూ ఉంటారండి, అలా చూస్తూ ఉండిపోతాను. ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులో, ఆ పిల్లలు ఎంత భాగ్యవంతులో. వారికి ఎత్తుకునే డాడీ ఉన్నాడు, వాళ్ళకి మోసే డాడీ ఉన్నాడు. నా బిడ్డలు ఎంత దురదృష్టవంతులు కదా. తండ్రి ఉన్నాడు, కానీ ఏ రోజు తండ్రి భుజాల మీద ఎక్క ఆడుకోలేదమ్మా. అది అక్కడ అన్న ఉన్నాడు, బిడ్డని ఒళ్ళో పెట్టుకున్నాడు. అన్న మోసావా బిడ్డలనే చెప్పన్నా, పర్లే, నేను ఎప్పుడు మోయలేదు బ్రదర్.
పెద్దోడికి 13వ సంవత్సరం, చిన్నోడికి 7వ సంవత్సరం. తండ్రి ఉన్నాడు, కానీ బిడ్డల్ని ఎత్తుకుని ఎప్పుడు కూడా భుజాల మీద కానీ వీపు మీద కానీ సంకలి అంత దూరం తీసుకెళ్ళ. కన్న తండ్రి ఉండి కూడా కన్న తండ్రి భుజాల మీద ఆడుకోలేని దౌర్భాగ్యమైన సంతానం. బిడ్డల్లో మోయలేని ఒక దురదృష్టకరమైన పరిస్థితి. ప్రభువా, నేను బలవంతుడిని అయితే, నేను నడిచేవాడిని అయితే, వీడు వికలాంగుడైన నేను మోస్తాను, నేనే నడవలేను, నేనే పరిగెత్తలేను, నాకే ఎవరో రావాలి, ఎవరో తీసుకెళ్ళాలి. మా జీవితాలు మీరు చూసి అంత ఈజీగా ఉండరు తల్లి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, రావాలన్నా, ఈ పైకి ఎక్కాలన్నా, దిగాలన్నా ఎవరో రావాలి. ఒకసారి మేము ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరు. ఎందుకు తెలుసా? డాక్టర్ బాబు, పాస్టర్ గారు ఫోన్ చేయంటే ఏదో పని చెప్తే, నేనే చేసుకునేలాగుంటే మీ సహాయం ఎందుకు కోరుకుంటాను? నేను చేసుకోలేను కాబట్టి నీ సహాయం కోరి ఫోన్ చేస్తే చాలా లోకం అయిపోతుంది జీవితం. ప్రభువా, నాకులాగా నా బిడ్డ జీవితాంతకం ఎవరి వైపు చేతులు చాపాలి. నాలాంటి బ్రతుకు నా బిడ్డకొద్దు. నా మీద ఇంకా కోపం ఉంటుంది కూడా, కొన్ని అవయవాలు పనిచేస్తున్నా తీసేసుకో. నేను అస్తమించే సూర్యులు అంటాను, నేడు ఉదయించే సూర్యులు అంటాను. ఏం చూశాడు లైఫ్లో? నా కడుపును పుట్టడమే పాపం అయితే నన్ను శిక్ష, ఈయన నడిపించు ప్రభువా ప్రార్థన చేశాను. టెస్టులు చేయించామండి. అడికి ఆడ ఎముకల్లో అడ్వాన్స్ బేబీ చాలా త్వరగా పుట్టేసాడు. కాల్షియం, ఫాస్ఫేట్, పొటాషియం ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా లో లెవెల్లో ఉన్నాయి. అర్థమైంది. ఒకప్పుడు ఇదే మాట నా జీవితంలో చెప్పారు. ఆడు కాళ్ళు పట్టుకు ఏడ్చేవాళ్ళమండి. దేవుడు కాళ్ళు పట్టుకోవడం, ఆడు కాళ్ళు పట్టుకోవడం వద్దు ప్రభు, నా అలాంటి బ్రతుకు నా బిడ్డకొద్దు. జీవితాంతం ఎవరు మోస్తారు, ఎవరు తీసుకెళ్తారు? చాలా కష్టమే జీవితం. దేవుని ప్రొఫెట్ అంటే ఈరోజు నా ఇద్దరు బిడ్డలు నడుస్తున్నారు, నా ఇద్దరు బిడ్డలు పరిగెడుతున్నారు, నా ఇద్దరు బిడ్డలో గొంతులేస్తున్నారు. ఒక కిడ్నీ కడుపులో ఉంది నాకు, టిల్ నౌ, ఇప్పటికీ కడుపులో బొడ్డు కింద లెఫ్ట్ సైడ్ ఇలియాక్ రీజన్ అంటుంది. కిడ్నీలో తిరగబడి ఉంది, ఒకటి వెనకాల ఉంటుంది, ఒకటి ఎదురు ఉంటుంది. నాకు చెవిలో ప్రాబ్లం ఉంది. అంటే మన అందరికీ చెవిలో బ్యాలెన్స్ ఉంటుంది. అంటే మనం నించున్న, నడిచిన, కళ్ళు మూసి నడిచిన పడిపోకుండా ఉన్నామంటే కారణం ఏంటంటే మన చెవిలో బ్యాలెన్స్ ఉంటుంది. వట్టిగా అది నా స్థానం తప్పి చెవిలో శబ్దాలు వచ్చి కళ్ళు తిరిగి వాంతులు అయిపోయి వేదం. చికెన్ లాంటివి తింటే వెంటనే వాంతులు అయిపోయి ఈ ట్యాబ్లెట్ వేసుకుని మెసేజ్కి వస్తాను. నేను చెప్పే మాట ఒకటే బ్రదర్, సిస్టర్, నాకు చెవిలో ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ కడుపులో ఉన్నా, వెన్నుముక ఆపరేషన్ జరిగిన, మోకాళ్ళ కింద స్పర్శ లేకపోయినా, పాదం ఎలా పడిపోయినా, కన్నబిడ్డలను ఎత్తుకుని కొంత దూరం నేను ఎప్పుడూ మొయ్యలేకపోయినా, యేసయ్య సిలువ సువార్త కాడి మాత్రం నా భుజాల మీద వేసుకుని పల్లె, పట్టణం, ఊరు, వాడా తిరుగుతున్నా. ఈరోజు నా కారు నేను నడుపుకుని ఒక్కడనే వచ్చాను. ఇలా నాకు పాదం ఇలా పడిపోద్ది బ్రదర్, తొక్కలేను, బ్రేకు, ఎక్సలేటర్. హైదరాబాద్లో మాడిఫై చేయించాను. దాని చేత్తో లాగుతాను, బ్రేకు చేత్తో లాగుతాను, ఎక్సలేటర్ చేత్తో లాగుతాను, ఓ చేత్తో స్టీరింగ్ తిప్పుతా ఇలా నడుపుకుంటూ వచ్చాను. నేను చెప్పే మాట ఏంటంటే, రెండు కాళ్ళు పని చేయకపోయినా, కన్నబిడ్డలు మొయ్యలేకపోయినా, అండ్ కడుపులో ప్రాబ్లం ఉన్నా, చెవిలో ప్రాబ్లం ఉన్నా, నేనే యేసయ్య కోసం ఎంత కష్టపడుతుంటే, ఎంత ప్రయాసపడుతుంటే, ఎంత పరిగెడుతుంటే, కాళ్ళు, చేతులు, ఆరోగ్యం అన్నీ ఉండి ఏం చేస్తున్నారు యేసయ్య కోసం? మనం ఏమంటాం తెలుసా అక్క? దేవుడు మాకు అది చేయలేదు, ఇది చేయలేదు. ఆ దేవుడు ఏమి ఇవ్వాలి? 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు ఉంటే చాలు, ప్రపంచాన్ని దున్నేయచ్చు. మీకు అర్థమవుతలేదు ఆ విషయం. గుడ్డివారు ఆశ్రమానికి వెళ్ళండి, జీవిత విలువ అక్కడ అర్థమవుద్ది. వాళ్ళు అడుగులు లెక్కెట్టుకుని వెళ్తారు. అయ్యారు అడుగు తేడా వస్తే కిందడిపోతారు, అడుగు లెక్కలు మర్చిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఎన్నో అడుక్కి మెట్టు ఉంది, ఎన్నో అడుక్కి టర్నింగ్ ఉంది, ఎన్నో అడుక్కి బాత్రూమ్ ఉంది, తడుముకుంటారా చెల్లి? ఏడిపోచ్చేది వాళ్ళ జీవితం చూస్తే. మన చోట నడిపుడని చోటుకి వెళ్తే వాకింగ్ చెప్తాకి ఒక ఆయనకి ట్రాన్స్ఫర్ అక్కడ పెయింట్ వేస్తుంటే అది యాక్సిడెంట్ అయ్యి ఈ చేతి ఇక్కడ తీసేసారు, 2 చేతులు. ఆయన ఎలా తింటాడో, ఎలా బాత్రూమ్కి వెళ్ళి ఏటి పరిస్థితి ఇంకెవరంగా మనం మాట్లాడుకోలే. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు 2 కళ్ళు కావాలా, నీకు 2 చేతులు కావాలా, నా దగ్గరకు వచ్చి 2 కాళ్ళు కావాలా, 2 కోట్లు కావాలని అడగండి. మేము ఏమంటాం తెలుసా? కోట్లు మాకెందుకు సార్, కాళ్ళు ఉంటే చాలు, కళ్ళు ఉంటే చాలు, చేతులు ఉంటే చాలు అంట. దేవుడు మీకు కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. చివరికి ఆయన రక్తమే నీ కోసం ఇచ్చేశాడు, ఆయన ప్రాణం ఇచ్చాడు.
నీకోసం అరిగిపోయి నలిగిపోయి కరిగిపోయాడు. ఇంకేం చెయ్యాలి చెప్పు? నువ్వు అంటవేమో, బ్రదర్ నీకేం చేశాడు బ్రదర్ అంత గొప్పగా చెప్తున్నావంటే, ఒకప్పుడు నేను 3 చక్రాల బండి తిప్పేవాడిని. ఈరోజు నా కార్ నేను నడపగలను. ఐ కెన్ డ్రైవ్ మై కార్. ఒకప్పుడు నాకు పెళ్ళి అవుదన్నారు చెల్లి, దేవుడు చక్కని భార్యని ఇచ్చాడు. ఒకప్పుడు మాకు పిల్లలే పుట్టరన్నారు, నా భార్యను గొడ్డు మోద్దు అన్నారు, నన్ను మిషన్లతో పిల్లలు కడన్నారు. ఈరోజు 2 మగబిడ్డలను ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు. అంతకు మించి నడిచేవాళ్ళు, నించునేవాళ్ళు, మోకరించేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు, ఎక్కి దిగేవాళ్ళు చేయవలసిన ఈ సేవ ఎందుకు పనికిరని ఓటోడికి ఇచ్చాడు. ఇదంతా దేవుడు చేసిన కార్యం కాదా? నేను ఒకప్పుడు తుమ్మ చెట్లాగే బాధపడ్డాను, ఏంటి ప్రభువా నా బ్రతికిలాగా ఉందని. కానీ ఈరోజు డాక్టర్ బాబు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆమేన్. నాది తుమ్మ చెట్టు లాంటి బ్రతికే, నాది తుమ్మ చెట్టు లాంటి బ్రతికే. అందరూ ఏమన్నారా చెట్టుని? నీచమైన చెట్ట అన్నారా లేదా? కానీ దేవుడు ఏమన్నాడు చూద్దామా? ఆ మాట చదివేసి వెళ్ళిపోదాం. నిర్గమాకాండం 37వ అధ్యాయం 1వ వచనం చదవండి. సరే, నిర్గమాకాండం 37వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదివండి, ముగించేద్దాం. నిర్గమాకాండం 37వ అధ్యాయం 1వ వచనం. బెసలేలు తుమ్మకర్రతో చేసిన, అలా ఉంచండి అక్క, బైబిల్ మూయకండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. 2 minutes అమ్మ, వినండి రా, చివరి 2 నిమిషాలు వినండి. దేవుడు చెప్పాడు, మోషే ఈ మందసం చేసే పనికి బెసలేలు నియమించన్నాడు. ఇప్పుడు బెసలేలు వచ్చాడు చెట్టు పట్టుకెళ్ళడానికి. అమ్మ వినండి రా, లాస్ట్ మాటలు. బెసలేలు వచ్చినప్పటికీ ప్రతి చెట్టుకు ఒక నిరీక్షణ ఉంది, ప్రతి చెట్టుకి ఆశ ఉంది. నన్నే కోరుకుంటాడు, నేను ఘనమైన చెట్టుని, ఎందుకంటే నాకు ఫలాలు ఉన్నాయి, నాకు పుష్పాలు ఉన్నాయి, నాకు పరిమళ వాసన ఉంది, రేట్ ఉంది, అందం ఉంది, ఏదో ఉంది అని చెప్పి ప్రతి చెట్టుకి ఒక నిరీక్షణ, ఆశ, నమ్మకం ఉంది. నన్నే కోరుకుంటాడు, నేనే మందసం అవుతా, నేనే దేవుడి సింహాసనం అవుతా, అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాను. ప్రతి చెట్టుకు ఆశ ఉంది. అసలు ఆశ లేని చెట్టు ఏదైనా ఉందంటే తుమ్మ చెట్టు. అది ఎండి ఏడుస్తూ వెళ్ళిపోతుందంటండి. ఎవరో వెళ్ళిపోతే 1 నిమిషం ఆగిందంట. నా జాతి చెట్లే నన్ను అవమానించారు. చెట్లన్నీ ఓ జాతి, పశువులన్నీ ఓ జాతి, మనుషులందరూ జాతి. ఏంటి మనల్ని బాధ పెట్టాడు ఎక్కడో చెప్పనా? ఎక్కడో బయట వాళ్ళు ఉండరా? మనల్ని బాధ పెట్టేవాళ్ళు మన దగ్గరే, మన చుట్టుపక్కల మనోళ్ళలోనే ఉంటారు. నా జాతోళ్ళే నన్ను బాధ పెట్టారు, తుణీకరించారు, పక్కన పెట్టారు కదా, ఇన్ని మాట్లాడు కదా. అసలు దేవుడు ఏం చూసి ఎవరిని కోరుకున్నాడు? చూసి వెళ్ళిపోదామని అలా దూరం నుంచి ఏడుస్తూ చూస్తుందంటండి. ఎవరో తుమ్మ చెట్టు. తీరబోతే బెసలేలు వచ్చాడండి. బెసలేలు వచ్చి ఫలాలు ఉన్న చెట్లను దాటిపోయాడు. అమ్మ పుష్పాలు ఉన్నాయని అందం ఉన్న చెట్లను దాటిపోయాడు. పరిమళ వాసన, రేటు, వేటు ఏదో ఉందని గర్విస్తున్న ఈ గర్విష్ఠులందరినీ ఏం చేశాడు? పక్కన పెట్టేసి, ఇదిగో నీకు అందం లేదు, ఫలాలు లేవు, పరిమళ వాసన లేదు, రేట్ లేదు, నువ్వు నీచమైన బ్రతుకు, పెంట మీద బ్రతుకు, ఊరవతల బ్రతుకు, నీ ఒళ్ళంతా ముళ్ళే, నీ ఒళ్ళంతా గజ్జే, నీచమైన దాని అనుసరా ఆ తుమ్మ చెట్టునే కోరుకున్నాడు దేవుడు. గట్టి కొట్టొచ్చు కదా చప్పట్లు. ఈరోజు అందరు నేను పక్కన పెట్టేశారా చెల్లి? అందరినీ పక్కన పెట్టేశారా అమ్మా? ఇదిగో నీకు ధనం లేదని, బలం లేదని, సంఘం చిన్నదని, లేదా పొజిషన్ లేదని, హోదా లేదని, పేరు లేదని, పలుకుబడి లేదని, మంచి ఇల్లు లేదని అందరూ పక్కన పెట్టేశారా? నువ్వు ఎవరికి అవసరం లేదా? అయితే నా దేవుడు ఈ రాత్రి చెప్తున్న శుభవార్త చెప్పనా, నిన్నే నా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ డాక్టర్ బాబు కూడా తుమ్మ చెట్లు అంటాడే, బలము లేదు, పరిగెత్తలేడు, నడవలేడు, మోకరించలేడు, ధనము లేదు, అందం లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. ఈ లోకమంతా పనికిరాని పక్కన పెట్టేసిన ఈ డాక్టర్ బాబుని ఈరోజు పనికొచ్చే పాత్రగా మార్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడు అందరూ పక్కన పెట్టేసిన తుమ్మ చెట్టుని కోరుకున్నాడు. అమ్మ దేని కోరుకున్నాడు రా? తుమ్మ చెట్టుని కోరుకున్నాడు. అమ్మ అర్థమవుతుందా నా మాటలో? వింటున్నారా? తుమ్మ చెట్టుని కోరుకుంటే ఎన్ని అంటున్నాయి? హలో, దాన్ని ఏం చేసుకుంటావు? దాని ఒళ్ళంతా ముళ్ళు, దాని ఒళ్ళంతా గజ్జి, దాని ఒళ్ళంతా జిగురు, దాని ఒళ్ళంతా అందవికారంగా ఉంటది. దానికి విలువైన ఫలాలు లేవు, విలువైన పుష్పాలు లేవు, పరిమళ వాసన లేదు. దాన్ని ఎవడో కొనుక్కునేవాడు కూడా లేడు. ఏండి ఫోన్లే, దాన్ని కోరుకున్నాడో, దాన్ని ఎన్నుకున్నాడు అనుకుంటున్నాయా? అసూయ పరులండి, అసూయ పరులేండి. ఒక్కోసారి చూడండి, మీరు ఎదుగుతుంటే అందరూ సంతోషించరు, అందరూ ఆనందించరు అండి, అందరూ సప్పట్లో కొట్టరు. దేవుడు అన్నాడు, ఏ బెసలేల్
అందరి చేత తృణీకరించబడుతున్న ఆ తుమ్మ చెట్టుని ఆ చెట్ల మధ్య నుంచి వేరు చేసి పట్టుకుపోవయ్యా అన్నాడు. అండ్ అప్పుడప్పుడు నీ జీవితంలో ఒంటరి అయిపోతావు. నువ్వు ఒంటరి అయిపోతున్నాడు అర్థం ఏంటంటే నిన్ను బాధ పెడతాడని కాదు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడని. అబ్రహాముని ఒంటరి చేసిన తర్వాతే ఆశీర్వదించాడు. స్వదేశము నుంచి, స్వజనము నుంచి, బంధువుల నుంచి వేరు చేసి ఒంటరి చేసిన తర్వాత అబ్రహాముని దేవుడు దీవించాడు. ఇప్పుడు ఈ చెట్టుని ఒంటరిగా పంపిస్తున్నాడంటే బాధ పెట్టడానికి కాదు, దాని చరిత్ర మార్చడానికి, దాని పరిస్థితిని మార్చడానికి. ఒకవేళ నీ జీవితంలో బంధువులు దూరం అయిపోయారా, స్నేహితులు దూరం అయిపోయారా, ఇరుగు పొరుగు మాట్లాడుతుందా, బాధపడకో. వీళ్ళందరూ నీకు దూరం అయిపోయిన అర్థం ఏంటంటే అతి త్వరలో నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడని అర్థం, నిన్ను హెచ్చించబోతున్నాడని అర్థం, నిన్ను ఘనపరచబోతున్నాడని అర్థం. అమ్మా అర్థమవుతున్నాయి నా మాటలో? నువ్వంటే విలువ లేని వాళ్ళు నీకెందుకు బిడ్డ? నీ చుట్టూ ఉండి నీ గోతులు తవ్వే వాళ్ళు నీకెందుకు? నీ ఎదుగుదల చూసి అసూయపడే వాళ్ళు నీకెందుకు? వాళ్ళ నీకు క్షేమం కాదు, వాళ్ళు నీ సంఘానికే క్షేమం కాదు. అందుకే నీ సంఘానికి క్షేమం కావాలని దేవుడే దూరం చేశారు. అయ్యగారు మీరు బాధపడకండి. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. అది నా తండ్రి నాటిన మొక్క అయితే నీతోనే ఉంటది, నీ సంఘంలో ఉంటది. యేసయ్య అంటాడు, నా గొర్రెలు నా స్వరము అంటే. ప్రియమైన దేవుని బిడ్డ, రోజు ఎవరో దూరం అయిపోయిన బాధపడుకో. వాళ్ళు నీకు క్షేమం కాదు, వాళ్ళు నీ కుటుంబానికి, నీ మినిస్ట్రీకి, నీ సంఘానికి క్షేమము కాదు. అందుకే దూరం చేశాడు. దూరం చేసి ఏం చేస్తాడయ్యా చూద్దామా ఏం చేస్తాడో. ఇవన్నీ నిన్ను మాట్లాడినాయి. హలో, మా నుంచి దూరం అయిపోతే మాత్రం, దాన్ని తీసుకెళ్ళిపోతే మాత్రం దాన్ని ఏం చేసుకుంటావు? ఒళ్ళంతా ముళ్ళు, ఒళ్ళంతా గజ్జి, ఒళ్ళంతా బంక, దాన్ని ఎత్తి మీద 10 రూపాయలు పెడితే ఎవడ 5 రూపాయలకే. అయ్యో బాబో, ఇంకా మాటలు అంటానే ఉన్నాయి. అప్పుడు దేవుడు అన్నాడు, ఏ బెసలేల్, అర్జెంటుగా ముళ్ళు తీసేయి, బెరట తీసేయి, మొత్తం క్లీన్ చేసేయి, సైజుల్లో కోసేయి, అందమైన మందసం పెట్టి తయారు చేసే. ఇప్పుడు అందమైన మందసం పెట్టి తయారైపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు కూడా ఇట్లు కొవ్వు గర్వము చావలేదు అంటనే. హలో, ముళ్ళు తీసేస్తే మాత్రం, బెరడ తీసేస్తే మాత్రం, బంక క్లీన్ చేస్తే మాత్రం తుమ్మసెక్క కాకుండా పోతుందా? అయ్యి బాబు. అప్పుడప్పుడు చూడండి అసూయపరులు కొంతమంది, ఇల్లు కడితేనే అయిపోయిందేటి, పెళ్లి కుదిరితేనే అయిపోయిందేటి, 10 పైసలు అయితేనే అయిపోయిందేటి, ఉద్యోగం వస్తేనే అయిపోయిందేటి, ఒకసారి డాక్టర్ వస్తేనే అయిపోయిందేటి. అసూయపరులక్క ఉండరా? కొంతమంది నీతో మాట్లాడుతుంటారు, అసూయపడుతుంటారు. కొంతమంది వస్తారు, ఇల్లంతా బాగుంది కానీ టైల్సే బాగాలే, సుక్కలుగా ఉన్నాయి. సుక్కలు అయితే నీకెందుకు, గీతలు అయితే నీకెందుకు సైతానా? లేరా ఇటువంటి వాళ్ళు? కొంతమంది చూడండి, ఎక్కడ కొనుక్కున్నావు చీర అంతా బాగానే ఉంది, ఎంత 2000, చీర అంతా బాగానే ఉంది కానీ అంచులు ఆవైంది అక్క అంటది. అంచులు ఆవైందా, దీని గుండు బరువు అయిందా? అసూయపరులు ఏదో రకమైన సంతోషాన్ని ఆవిరి చేసేయాలని. బండి బాగానే ఉంది కానీ కలర్ బాగాలేదు. ఏదో రకంగా కొంతమంది చేత అసూయపరులు ఉంటారు. వీళ్ళు మన సంతోషాన్ని ఏదో రకంగా ఆవిరి చేయాలని చూస్తారు. చూడరా, అప్పుడు దేవుడు చెప్పిన మాట, చేసిన పని చూసేసి చదివేసి వెళ్ళిపోదాం. నిర్గమ 37:2 రెండవ వచనం. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి చుట్టూ బంగారు జవను. చాలు తల్లి, లాస్ట్ మాట చెప్పి వెళ్ళిపోతాను. నేను అందరు లేచి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను కదా. అమ్మ నా వైపు చూడరా, ఇదే మందసం పెట్టు అనుకోండి, బయట బంగారమేనంట, లోపల బంగారమేనంట, చుట్టూ బంగారమేనంట. ఇప్పుడు అన్ని నోళ్ళు మూతేసుకున్నా అవ్వా బోతకంటే దాన్ని. ఒకప్పుడు ఏమన్నారు? నీచమైన చెట్ట అన్నారు. ఇప్పుడు దాని బ్రతికి ఎలా మార్చేసా? నీచమైన చెట్టుని ఘనమైన మందసంగా మార్చాడు. విలువలేని తుమ్మ చెట్టుని విలువైన మేలిమి బంగారము గల మందసంగా మార్చాడు. ఒకప్పుడు పెంట మీద తుప్పల్లో రుప్పల్లో ఉండేది, ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. దేవుడికి సింహాసనంగా మారింది. కెరూబుల రెక్కల మధ్య కరుణాపీఠం మీదకి దేవుని మహిమ దిగి వస్తుంది. దేవుడు దిగి వస్తున్నాడు, అక్కడి నుంచే దేవుడు మాట్లాడుతున్నాడు. దాని ప్లేస్ మారిపోయింది, దాని పొజిషన్ మారిపోయింది, దాని స్థాయి మారిపోయింది. ఏ చెట్టుకైనా లోకంలో బంగారం పొదిగారక్క? పొదిగారా? మీ ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, కొంతమంది పెంచుకుంటారు కదరా, మొక్కలు కుక్కలు పెంచుకుంటారు కదా, గులాబీ మొక్కలు, మల్లె మొక్కలు. దేనికన్నా ఒక అరకాసు జాలర తట్ట బుట్ట చేయించరా? ఊరికో పాస్టర్ గారు, అసలు మాకు కొనమంటే మా ఆయన డోక్రా వచ్చా కొంటున్నాడు, డోక్రా వచ్చి రెడ్డి గారు అన్నాడు, మాకైతే ఎక్కడ మరి. దాని బతుకు లోపల బంగారమేనంట.
అది కూడా మామూలు బంగారం కదంట, మేలిమి బంగారం. బయట చుట్టూ ఇంక ఏ పక్కన చూసినా తుమ్మసెక్క కనపడుతుందా? దాని కథ మారిపోయిందా లేదా? దాని చరిత్ర మారిపోయిందా లేదా? ఒకప్పుడు డాక్టర్ బాబు ఆడికి ఉపయోగపడ్డాక ఆడదాకా పనిచేయడు, ఫంక్షన్లో పనిచేయడు, ఎవరికి పనిచేయడు. ఈ పనికిరాని జీవితం పట్టుకెళ్ళి ఏసై చేతిలో పెడితే ఈరోజు పనికొచ్చే పాత్రగా మార్చాడు. రాజుని యాజక సమూహంలో మార్చాడు. ఏండి, రాత్రి ఒక చోట, పగలొక చోట, మీటింగ్లు, సంఘ పరిచర్యలు, 3 మందిరాలు, టీవీ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, అంతకు మించి ఏండి ఈరోజు విలువ లేని నాకు విలువ ఇచ్చాడు. నా చరిత్ర మారిందా లేదా? తుమ్మ చెట్టు చరిత్ర మారిందా లేదా? నీ చరిత్ర మార్చలేడా? తుమ్మ చెట్టు అంటే ఎవరో కాదు, నలిగిపోయిన మనలాంటి వాళ్ళు బతుకులయ్యి. ఈరోజు నీ బంధువులకు నువ్వు అవసరం లేదేమో, నీ స్నేహితులకు నువ్వు అవసరం లేదేమో. చదువులో ఓడిపోయిన బాధపడుతున్నావా? జీవితంలో ఓడిపోయిన బాధపడుతున్నావా? డాక్టర్ బాబు చదువు 2 సంవత్సరాలు ఆగిపోయి చెల్లి 2002లో కట్టిన మళ్ళీ 10th క్లాస్. నేను నాకన్నా ముందెళ్ళిపోయిన వాళ్ళు బోళ్ళని గీరపోకడి వేసారు. వాళ్ళకన్నా ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రాసి పెట్టుకో, ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఏ నోళ్ళు హేళన చేసాయో అక్కడే నా దేవుడిని తలపైకి ఎత్తబోతున్నాడు. నీ చరిత్రను మార్చబోతున్నాడు. నిన్ను, నీ భర్తని, నిన్ను, నీ బిడ్డల్ని అవమానించిన వారి ఒక రోజు నీ దగ్గరకు వచ్చి నీ సహాయం కోరిన రోజులు రాబోతున్నాయి. ఏ సంఘం గురించి మాట్లాడారో మరలా అదే సంఘంలో ప్రార్థన అడిగే రోజులు రాబోతున్నాయి. అదే దైవం దగ్గర రాబోతున్నారు. కొంచెం కాలం ఓర్చుకుంటే అందరి కథలు మారుతాయి. ఈ మధ్యన పాట బాగా ట్రెండింగ్ లో ఉంది. ఏమైనా కథ మొత్తం మార్చడా? తుమ్మ చెట్టు కథ మారిపోయింది. నీచమైన చెట్ట అన్నారు. మన మూలవాక్యం అదే కదా అక్క, 17:24. ఘనమైన చెట్లని నీచమైన వాటిగాను, నీచమైన చెట్టుని ఘనమైనదిగా మార్చడలేదా? మేము సూపరు, మేము ఘనమైన చెట్టుని విర్రవీగిన వాటిని మందసంగా మార్చాడా? లేదు. దీని బతుకు నీచమైంది, దీని చరిత్ర నీచమైంది అన్నాడు. నీచమైన తుమ్మ చెట్టుని ఘనమైన మందసంగా, విలువైన మందసంగా, మేలిమి బంగారంగా మందసంగా మార్చాడు. తుమ్మ చెట్టు చరిత్ర మార్చిన దేవుడు, ఈ డాక్టర్ బాబు చరిత్ర మార్చిన దేవుడు నీ చరిత్రను కూడా మారుస్తాడు. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసి వెళ్తాను. బ్రదర్ లోపల F మైనర్ శివరంజన్ కార్డు, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి వెళ్తాను. కళ్ళు మూసుకోరా తల్లి. ఓడిపోయావా జీవితంలో? చదువులో ఓడిపోయావా? ఇంగ్లీష్ రాదని, లెక్కలు రావని, పెద్ద చదువు లేదని ఎన్నో మాట్లాడుతున్నారా? ఆడబిడ్డవని ఎన్నో మాట్లాడుతున్నారా? పుట్టింట్లో కూడా ఎన్నో మాటలు పడుతున్నావా? అత్తింట్లో కూడా ఎన్నో మాటలు పడుతున్నావా? మీ నాన్నగారికి మంచి పొజిషన్ లేదని మీ రిలేటివ్స్ ఎన్నో మాట్లాడుతున్నారా? ఒకప్పుడు నిన్ను కోరుకున్న వారు ఈరోజు నిన్ను ఎవ్వరూ కోరుకోవడం లేదా? అందరూ నీకు దూరం అయిపోయారా? మంచి ఉద్యోగం లేదని, మీ దగ్గర ధనం లేదని, మీ ఇల్లు బాగాలేదని ఈరోజు మీ ముఖాలు కూడా ఎవరు చూస్తలేదా? ఈరోజు నలిగిపోయేవని, జబ్బుదానం అయిపోయేవని, రోగి అయిపోయేవని ఎటకారం చేస్తున్నారా? అపహాస్యం చేస్తున్నారా? అప్పుల్లో ఉన్నావని,